మనం ఏదైనా అనుకుంటే అది అవుతుంది అంటారు కదా, అదే నా మేనిఫెస్టేషన్ అంటే. ఒకటి నెగిటివ్ థింకింగ్ ఉంటుంది, ఒకటి పాజిటివ్ థింకింగ్ ఉంటుంది, ఒక న్యూట్రల్ థింకింగ్, ఇంకోటి మిరాక్యులస్ థింకింగ్. ఇప్పుడు నేను ఐటీ జాబ్ చేస్తున్నాను అనుకోండి, జీవితాంతము ఇదే చేస్తాను. 10,000కి పైగా బుక్కులు చదివిన తర్వాత యాజ్ ఎ పర్సన్గా మీరు ఎలా ట్రాన్సిషన్ అయ్యారు? ఒకటి భగవద్గీతలో ఒక లైన్ ఉంది, ట్రాన్స్ఫార్మ్స్ ఎవ్రీ వన్. అదేంటంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ, జ్ఞానం చేత నీ అజ్ఞానము కర్మలు అన్నీ తొలగిపోతాయి. పీపుల్కి చాలా వరకు స్ట్రెస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు కదా. అన్నిటికీ కారణం మనమే. ఎవరికి కారణం కాదు. అంత స్థితిలో నాకేమైందంటే, ఎవరు ఇంకా మెడిటేషన్ చేస్తే మనం సాధించవచ్చు అని అనుకున్నప్పుడు, సాధించవచ్చా మెడిటేషన్ వల్ల అని రోజు గంట కూర్చున్నాం. చివరికి ఏమైందో తెలుసా? ఆ గంట తర్వాత హలో సాయిరామ్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే. మీ గురించి ఒక స్మాల్ ఇంట్రో ఇవ్వగలరా, సో దట్ మన ఆడియన్స్ అందరికీ అర్థమయ్యేలాగా? తప్పకుండా రాజు, గ్లాడ్ టు మీట్ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. నా పేరు సాయిరామ్ ప్రసాద్ సబ్నవీస్. నన్ను అందరూ మాస్టర్ ఎస్జే అని పిలుస్తూ ఉంటారు. నేను పుట్టినప్పటి నుంచి స్పిరిచువల్గానే పెరిగాను, స్పిరిచువల్ ఫ్యామిలీలో పెరిగాను. మా అమ్మగారి పేరు కమల, మా నాన్నగారి పేరు వెంకట సుబ్రహ్మణ్యం. 1960s 70s ప్రాంతంలో బషీర్ బాబా అని ఉండేవారు హైదరాబాద్లో. ఓకే. సో ఆయన షిరిడి సాయిబాబా అని ఫస్ట్ మనకి చాలామందికి తెలియజేసింది బషీర్ బాబా. ఆయన సాయి సందేశ్ అనే మ్యాగజిన్ ద్వారా అందరికీ తెలియజేసేవారు బాబా గురించి, బాబా తత్వం గురించి. సో మా నాన్నగారు అమ్మగారు వెళ్ళినప్పుడు ఒక యాపిల్ పండు ఇచ్చి, మీకు ఒక అబ్బాయి పుడతారు, సో ఇది మీ ఇద్దరే తినండి అని చెప్పారనమాట. ఓకే. సో అది తిన్న తర్వాత నేను పుట్టాను. అయితే మా అమ్మగారికి కడుపుతో ఉన్నప్పుడు ఒక ఓల్డ్ లేడీ ఆపోజిట్ హౌస్లో ఉండేది. ఆవిడ వచ్చి మా అమ్మగారికి రామాయణము, మహాభారతము, భాగవతము, భగవద్గీత అన్నీ చెప్తూ ఉండేది. ఓకే. ఎందుకంటే మీ పిల్లవాడు వింటే చాలా మంచిగా గొప్పవాడు అవుతాడు అని ఆవిడ ఎప్పుడు చెప్తూ ఉండేది స్టోరీస్ అన్నీ. సో మా అమ్మగారు వినేవారు అనమాట. సో ఆ విధంగా నా ఆధ్యాత్మిక ప్రయాణం మా అమ్మగారి కడుపులోంచే స్టార్ట్ అయింది. ఓ మై గాడ్, క్రేజీ. ఓకే. సో ఆ విధంగా పెరుగుతూ ఉన్నాను. 4 ఏళ్లకే నాకు రాత్రంతా కూర్చొని ధ్యాన స్థితిలో ఉండేవాడిని, నాకు తెలియకుండానే. చిన్నప్పుడు సో నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు అంత ఆధ్యాత్మికత మీద అంత మక్కువ అనేది నాకు తెలియదు. అది న్యాచురల్గా నాకు వచ్చేసింది. ఓకే. సో తర్వాత షిరిడి సాయిబాబా అంటే చాలా ప్రేమ ఉండేది నాకు తెలియకుండానే. అది ఏమైందంటే, నాకు ఎక్కడ గొప్ప గొప్ప స్వామీజీలు కానీ మాస్టర్స్ కానీ వచ్చినప్పుడు మా నాన్నగారు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి బ్లెస్సింగ్స్ ఇప్పించేవాళ్ళు. ఓకే. సో అలా నాకు వాళ్ళ బ్లెస్సింగ్స్ ద్వారా కానీ, లేకపోతే నాకు చుట్టూ ఉన్న వాతావరణం వల్ల కానీ, ఎందుకంటే మా నాన్నగారు చాలా గొప్ప యోగి. ఓకే. సో ఆయన కూడా చాలా విషయాలు నాకు తెలియజేస్తూ ఉండేవారు. సో దీనివల్ల ఏమైందంటే, నేను బాగా ఆ గ్రోత్ వచ్చేసింది, న్యాచురల్గానే నాకు గ్రోత్ వచ్చింది అనమాట. నైస్. సో తర్వాత నేను ఆధ్యాత్మికంగా పెడుతూ మా నాన్నగారు అనుకునేవాళ్ళు, వీడు ఆధ్యాత్మికతలో ఎక్కువ వెళ్ళిపోతున్నాడు, వీడికి పెళ్ళి అవుతుందా, వీడికి జాబ్ వస్తుందా అనేది ఆయనకి ఇదని బాధ పట్టుకుంది. ఓకే. సరే ఒకరోజు నన్ను మద్రాసులో ట్రిప్లికేన్లో ఒక ఎస్ట్రాలజర్ ఉన్నారనమాట, నటరాజ్ శర్మ అని. ఆయన దగ్గర తీసుకెళ్ళారు. ఏమనికి వీడికి చదువు వస్తుందా లేదా, వీడికి ఏమైనా ఉపయోగపడతాడా ప్రపంచానికి అని అంటే, వీడు ఫెయిల్ అవుతాడని చెప్పారు ఆయన. అయ్యో. సో ఆయనకే అనుకున్నది నిజమే, నేను అనుకున్నది ఈయన కూడా కన్ఫర్మ్ చేశాను. తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత ఎగ్జామ్స్ అయిపోయాయి, నేను డిస్టింక్షన్తో పాస్ అయ్యా. ఓ నైస్. వస్తే నాన్నగారికి ఆశ్చర్యం వేస్తుంది, వీడు ఫెయిల్ అవ్వాలి కదా, ఎలా పాస్ అయ్యాడు. మళ్ళీ ఆయన దగ్గర తీసుకెళ్లారు ట్రిప్లికేన్లో. ఆయన నాడీ శాస్త్రంలో ఉద్దండ పండితుడు. సో ఆయన చూసి, నేను చెప్పింది ఎప్పుడు తప్పవద్దు, ఒకసారి మళ్ళీ చూస్తా అని. అది చూసి వెంటనే ఆయన నా కాళ్ళు పట్టుకున్నాడు. ఓకే.
అదేంటండి ఆయన 86 ఏళ్ళు అప్పటికే. ఏంటండి అయ్యో మీరు పెద్దవారు అంటే, లేదు నీకు మహాగురువు యొక్క అనుగ్రహం ఉంది. ఆయన యొక్క అనుగ్రహం వలన ఈ యొక్క రాసులు గ్రహాలు నీ మీద పనిచేయలేదు ఓకే అని చెప్పారన్నమాట. సో నేను అప్పుడు పట్టుకున్న గురువు నాకు చిన్నప్పటి నుంచి షిరిడి సాయిబాబాని. తర్వాత మా నాన్నగారు ద్వారా నాకు మాస్టర్ సివివి యోగంలో భృక్తరహిత తారక రాజయోగం అని దాంట్లో మాస్టర్ గారు తెలియటం మొదలుపెట్టారు. ఓకే. సో ఇద్దరు వాళ్ళు నాకు ఒక సూర్యుడు చంద్రుడిలాగా 2 కళ్ళలాగా ఉండేవాళ్ళు అనమాట. ఆ విధంగా ప్రయాణం సాగింది. సో అనేక మంది గురువుల్ని కలవటం అయింది, అనేక విద్యలు నేర్చుకున్నాను నేను. ఓకే. ఈ యొక్క ప్రయాణంలో నేను వేదం కూడా నేర్చుకున్నాను. కాకినాడలో చంద్రశేఖర్ శాస్త్రి గారిని వారి దగ్గర యోగం అది వేదం నేర్చుకున్నాను. ఓకే. తర్వాత నేను ఐటీ టెక్నాలజీలో వచ్చాను. అంటే నాడీ శాస్త్రంలో ఏం చెప్పారంటే వీడు సూక్ష్మ యంత్ర పరికరం గురించిన విజ్ఞానంలో బాగా ముందుకు వెళ్తాడని ఉంది అనమాట. సూక్ష్మ యంత్ర పరికర విజ్ఞానం ఏంటా అని చూస్తే కంప్యూటర్ సైన్స్. సో కంప్యూటర్ సైన్స్లో నేను జాయిన్ అయ్యాను. తర్వాత దాంట్లోనే నా కెరీర్ స్టార్ట్ అయింది. తర్వాత నేను 26 ఏళ్లలో తప్పకుండా ఒక బిజినెస్కి పెట్టాలనే ఆలోచన ఉండేది. నేను ఎవరి దగ్గర పని చేయకూడదు, నా ఓన్గా నేను బిజినెస్ పెట్టాలి, 26 ఏళ్ళకే నా ఓన్ ఎంటర్ప్రైజ్ ఉండాలి అన్నది ఎప్పుడు నాకు బలమైన కోరిక ఉండేది. కరెక్ట్గా 26 ఏట నేను అర్కా కంప్యూటింగ్ టెక్నాలజీస్ అని సంస్థ ఏర్పాటు చేశాను. అప్పుడు ఐఐఎం గోల్డ్ మెడలిస్ట్ ఒక ఆయన ఉండేవారు, మాణిక్ దారువాలా అని. ఆయన నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. సో నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నేను నీకు ప్రోత్సాహం ఇస్తాను అని. ఓకే. సో ఆ విధంగా స్థాపించాను. తర్వాత 96లో స్థాపించాను. 98లో నాకు ఒక ఆఫర్ వచ్చింది. అంటే నువ్వు అమెరికాకు వచ్చే, అమెరికాలో ఒక ఆయన బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు డెన్వర్లో. ఓకే. మా ఫ్రెండ్ కాల్ చేసి నీకు ఇంట్రెస్ట్ ఉందా, కెన్ యూ హెల్ప్ హిమ్ అన్న. అయ్యో వై నాట్, ఐ డెఫినెట్లీ కమ్ అండ్ హెల్ప్ హిమ్ అన్న. సో అయితే ఆయన వీసా స్పాన్సర్ చేశారు. సో 99 ఏప్రిల్ 1 ఐ ఎంటర్డ్ ఇంటూ యుఎస్. లాంగ్ బ్యాక్. అప్పుడు వచ్చి అసలు యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే ఇక్కడ బిజినెస్ పెట్టాలని, అంటే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా పెట్టేసి ట్రైన్ చేద్దాం కన్సల్టెంట్స్ అందరినీ. ఓకే. అది తర్వాత హీ చేంజ్ హిస్ ప్లాన్స్. దానివల్ల ఏమైతే నేనే కన్సల్టెంట్గా మారాల్సి వచ్చింది. ఓకే. సో దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ యాజ్ ఎ కన్సల్టెంట్ అనమాట. ఓకే. ఇన్ యుఎస్. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత జనవరి నుంచి సెప్టెంబర్ 2000లో ఐ మూవ్ టు సెయింట్ లూయిస్. ఓకే. సో ఐ జాయిన్డ్ క్యాప్జెమినీలో నాకు ఆఫర్ వస్తే ఇక్కడ జాయిన్ అయ్యాను. సో తర్వాత అప్పటి నుంచి నేను సెయింట్ లూయిస్లోనే ఉన్నాను అనమాట. దాదాపు ఇప్పుడు 25 years అయింది సెయింట్ లూయిస్లో ఉండబట్టి. అండ్ తర్వాత ఒక కన్సల్టింగ్లో స్టార్ట్ చేశాను బిజినెస్లో. తర్వాత ఇప్పుడు ఫైనాన్షియల్ బిజినెస్లో కూడా ఎంటర్ అయ్యాను. సో నా దృష్టిలో ఒక యోగి అంటే ఎలా ఉండాలంటే 360 degrees ఆయన కేపబిలిటీస్ ఉండాలి. అంటే ఏదైనా సాధించేటటువంటి గుణము ఒక యోగికి ఉండాలి. ఓకే. సో ఆధ్యాత్మిక గురువు అంటే ఒక యోగి అంటే ఎలా ఉంటుంది, శ్రీకృష్ణుడు చెప్పేవాడు భగవద్గీతలో, యోగి భవ అర్జున అని. యోగి ఎందుకు అవ్వాలి? యోగి అంటే తను 360 degreesలో ఒక నైపుణ్యత సాధించాలి. కాబట్టి యోగి భవ అర్జున, అన్నిట్లో నువ్వు నిపుణత ఉండాలి. ఓకే. నువ్వు ఎప్పుడు కుంగిపోకూడదు అని చెప్తాడనమాట. ఓకే. సో ఆ విధంగా నా ప్రయాణం స్టార్ట్ అయింది. సూపర్. మరి ఈ నేమ్ సాయిరామ్ నుంచి మాస్టర్ ఎస్జే అని చెప్పేసి ఇది ఎలా ట్రాన్సిషన్ అసలు? ఇది చాలా మంచి ప్రశ్న. 2019లో జూన్ టైం ఫ్రేమ్లో ఏమైందంటే, నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు, నేను మెడిటేషన్లో కూర్చుంటే గంటలు కూర్చుంటా. ఈజ్ ఇట్? ఓకే. ఒకసారి దాదాపు 36 గంటలు కూర్చున్నా మెడిటేషన్లో. నాన్ స్టాప్ అంటే ఫుడ్కి
మంచినీళ్ళు దానికి తప్ప నేచర్ కాల్స్ తప్ప మిగతా సమయం అంతా మెడిటేషన్లోనే కూర్చున్నాను. ఓకే, ఇంకా నో వర్క్స్, నో నథింగ్. ఓకే, అంటే ఎక్స్పెరిమెంట్ చేద్దాం అన్నట్లు ఎట్లా ఉంటుంది మెడిటేషన్ ప్రాసెస్ అనేది. సో అట్లా నాకు అలవాటు అనమాట. ఒకరోజు అలా డీప్గా మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఒక 8 అడుగుల వ్యక్తి, అంటే నేను కళ్ళు మూసుకుని ఉన్నాను కానీ ఆయన చూస్తున్నాను, ఆయన దిగొచ్చాడు నా రూమ్లోకి. ఓకే, ఆయన పేరు మాస్టర్ కుతుహుమి అంటారు. కుతుహుమి అంటే కుతుమి లాల్ సింగ్ అంటాం అన్నమాట. ఆయన మహాభారత కాలంలో దేవాపి మహర్షిగా ప్రాముఖ్యత చెందారన్నమాట. సో ఆయన వచ్చి నా తల మీద చేయి పెట్టి, నువ్వు రాబోయే కాలంలో మాస్టర్ ఎస్జేగా ఫేమస్ అవుతావు అని చెప్పి మాయమైపోయాడు. ఓ మై గాడ్. అనగానే ఒక్కసారి ఒళ్ళు జలధరించింది. ఆ సమయంలో ఆయన ఒక్క సెంటెన్స్ చెప్పి ఆయన మాయమైపోయేసరికి, అంటే ఇంకా ప్రశ్నోత్తరాలు ఏం లేవు కదా. మాస్టర్ ఎస్జే అంటే ఏంటో నాకు తెలియదు. ఓకే, అంటే అది ఇప్పుడు డ్రీమ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చా? అది దాన్ని ఏమనొచ్చు మనం? రియాలిటీ అంటే నా ఎక్స్పీరియన్స్ అది. ఓకే, నాకు ఎక్స్పీరియన్సే జరిగిందనమాట. ఆయన రావటం, నా తల మీద చేయి పెట్టడం, అదంతా అనుభవం అయింది నాకు. ఓకే, మీరు మెడిటేషన్లో ఉన్నప్పుడు నాకు మాట కూడా వినపడింది మాస్టర్ ఎస్జే అని. ఓకే, అది రాను ఏమైందంటే అందరూ నన్ను మాస్టర్ ఎస్జే అని పిలవటం మొదలుపెట్టారు. అంటే మీరు మాస్టర్ ఎస్జే అని చెప్పి మీరు కూడా చెప్పడం స్టార్ట్ చేశారా? నేను కూడా చెప్పడం స్టార్ట్ చేశాను. ఓకే, ఎందుకంటే ఆయన ఇచ్చారు కదా, యూ విల్ బీ నోన్ యాజ్ మాస్టర్ ఎస్జే ఇన్ ఫ్యూచర్ అని. సో మాస్టర్ ఎస్జే అని చెప్పడం మొదలైన అందరూ మాస్టర్ ఎస్జే అని పిలవటం మొదలుపెట్టారు. చాలామంది అడుగుతారు మాస్టర్ ఎస్జే అంటే ఏంటని. నాకు కూడా తెలియదు కదా మాస్టర్ ఎస్జే అని. అందుకని వాళ్ళు ఏంటంటే సాయి జీ అని పెట్టేసారు అనుకున్నా. ఓకే, సో అలా అనుకున్నారు. బట్ అదొక ఎక్స్పీరియన్స్. అంటే ఇలాంటి అనుభవాలు చాలా జరుగుతాయి మన లైఫ్లో. ఓకే, సో మెడిటేషన్లో అన్నీ పాసిబుల్ అవుతాయి. ఒకరోజు అంటే మీకు దీన్ని రూఢి చేయడానికి ఒకటి చెప్తాను. మీకు ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని ఎప్పుడైనా పుస్తకం చూసారా? అది పరమహంస యోగానంద రాశారు. అది చాలా పాపులర్ వరల్డ్ వైడ్. ఆయన పరమహంస యోగానంద ఒకరోజు డీప్ మెడిటేషన్లో పరమహంస యోగానంద వచ్చి ఇలా నిలబడ్డారు దాదాపు 6 అడుగుల దూరంలో. నాకు మెడిటేషన్ చేస్తున్నప్పుడు వచ్చి ఇలా చూస్తూ ఉన్నారు, ఇలా చేతులు కట్టుకొని. నేను అలా చూస్తూ ఉన్నాను. అరగంట అయిపోయింది. ఓ అవునా? అలా చూస్తూ ఆయన అన్నారు. అప్పుడు నేను అడిగాను, బాబా డూ యూ హ్యావ్ ఎనీ మెసేజ్ ఫర్ మీ అని అడిగాను. ఓకే, అంటే టక్ దగ్గరకు వచ్చి యు ఆర్ ఏ లైట్ అన్ టు దిస్ వరల్డ్ అన్నారు. అనగానే ఒళ్ళంతా అసలు ఆనందంతో పొంగిపోయిందనమాట. అని ఆయన మాయమైపోయారు. సరే బాగుంది కదా ఎక్స్పీరియన్స్ అని నేను వచ్చేసాను. ఓకే, ఎగ్జాక్ట్గా 1 వీక్కి మేము కార్పెట్స్, మా ఇంట్లో కార్పెట్స్ సేల్లో పెట్టాం. ఒక యోగి వచ్చింది, ఒక ఆవిడ వచ్చింది కొనటానికి కార్పెట్స్. మా ఆవిడంది, ఆవిడని చూస్తే ఏదో వైబ్రేషన్స్ వస్తున్నాయి, షీ మస్ట్ బి ఏ యోగి, అంటే యోగాసనాలని యోగా మెడిటేషన్ ఉన్నట్టుందంటే అడుగు అన్నాను. ఆవిడ అడిగింది, మీరు యోగా మెడిటేషన్ చేస్తారా అంటే, యా ఐ డూ యోగా అండ్ మెడిటేషన్, ఐ డూ SRS. ఇది SRH అనమాట, వీళ్ళది సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్, SRF అంటాం. ఓకే, అమెరికాలో ఆయన పెట్టారు SRF అని, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అని. పరమహంస యోగానంద అది పెట్టారు. పరమహంస యోగానంద పెట్టిన తర్వాత నేను అది ఫాలో అవుతాను, యోగా మెడిటేషన్. వాట్ పరమహంస యోగానంద సేస్, యు ఆర్ ఎ లైట్ అన్ టు దిస్ వరల్డ్ అంది. సేమ్ సెంటెన్స్. ఓకే, అంటే మీకు అక్కడ కళలో జరిగింది, మెడిటేషన్లో జరిగింది, సేమ్ ఆవిడ చెప్పింది. నేను అస్సలు ఒక్క క్షణం నాకు నోట్లోంచి మాట రాలేదు. అంటే ఇంతటి అనుభవాన్ని ఆయన ఇచ్చారు నాకు అనేది. అంటే అదంతా మెడిటేషన్లో హై లెవెల్ వెళ్తే కానీ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మనం ఫేస్ చేయలేం. అంటే ఆ ఫ్రీక్వెన్సీ మనం రీచ్ అవ్వాలి, వాళ్ళ ఫ్రీక్వెన్సీ మనం అందుకోగలిగితే మనం మహాత్ములందరూ మనకి కనిపించి మనకి ఏం తెలియజేయాలో వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. ఇంట్రెస్టింగ్. సో అలాగే నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. అంటే రామకృష్ణ పరమహంస రావటం, సో కాసేపట్లో చెప్తాను. ఓకే, సో ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చాలా మంది స్పిరిచువాలిటీ అని మాట్లాడతారు కదా.
కొంతమందికి తెలియదు యాక్చువల్లీ స్పిరిచువాలిటీ అంటే, కానీ మీ ఉద్దేశంలో స్పిరిచువాలిటీ అంటే ఏంటి? సో మనం రామాయణం విన్నాం. రామాయణం అంటే ఏంటి? రాముడి యొక్క ప్రయాణం. ఓకే. యానం అంటే ప్రయాణం. సో రామాయణం అంటే రాముడి యొక్క ప్రయాణం, రాముడి గురించి తెలిపేది. అట్లాగే ఆత్మ గురించి తెలిపే ప్రయాణం, ఆత్మ గురించి కనుక మనం ప్రయాణం చేస్తుంటే దాన్ని ఆధ్యాత్మికత కానీ స్పిరిచువాలిటీ అని అంటాం. ఓకే. సో ఆత్మ గురించి, ఆత్మ అన్వేషణ, హూ యామ్ ఐ, నేనెవరు, నేను ఈ శరీరమా లేక ఆత్మతత్వమా ఓకే అన్నది తెలుసుకోవడానికి నేను చేసే ప్రయాణాన్ని ఆధ్యాత్మికత అంటాం. అప్పుడు దాన్ని స్పిరిచువల్ జర్నీ అంటాం. ఓకే. స్పిరిట్ అంటే ఆత్మ, అది ఆత్మకు సంబంధించినటువంటి జర్నీ కాబట్టి మనం ఆత్మాయణం లేకపోతే స్పిరిచువాలిటీ అంటాం. ఓకే. సో అంటే మనం ఎప్పుడైనా సరే మన జీవన గమ్యం, మన డెస్టినీ ఏంటి అంటే మనం ఎవరు, అసలు మనం ఎందుకు వచ్చాం, నా పర్పస్ ఏంటి అని కనుక అన్వేషణ మొదలైంది అనుకోండి, అంటే మీరు స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయినట్టు. ఓకే. అప్పటిదాకా ఏంటంటే నేనే దేహము, ప్రతిదీ నేనే చేస్తున్నాను, నేనే సాధిస్తున్నాను అని అనుకుంటాం. ఒకవేళ నేనే సాధించేటట్టయితే, మొత్తం నేనే చేసేటట్టయితే ఒక గంట సేపు బ్రెత్ ఆపి కూర్చోండి. మనకి తెలిసినా తెలియకపోయినా బ్రెత్ నడుస్తూనే ఉంటుంది కదా. అవును. మరి ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు బ్రీత్ చేస్తున్నారు నీ తరపున? నువ్వే అనుకుంటే నువ్వు బ్రెత్ ఆపంగానే గంట సేపు అన్న బతకాలి కదా. అంటే సమ్వన్ ఈజ్ బ్రీతింగ్ త్రూ యూ. ఓకే. సో సమ్వన్ ఈజ్ యాక్టింగ్ త్రూ యూ, అంతే కదా. సో దాన్నే క్రియా అంటాం. యా అంటే సోల్. ఓకే. సోల్ ఈజ్ డూయింగ్ ద యాక్షన్ త్రూ యూ, వర్కింగ్ త్రూ యూ, అందుకని క్రియా అంటాం దాన్ని. సో ఆ పరమాత్మ శక్తి మన ద్వారా మాట్లాడిస్తోంది, మన ద్వారా చేయిస్తోంది, మన ద్వారా చెప్పిస్తోంది అని తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. ఓకే, నైస్. మరి ఇప్పుడు ఈ మెడిటేషన్కి ధ్యానానికి డిఫరెన్స్ ఏంటి? ఆ రెండు ఒకటేనా అసలు? ఇది అద్భుతమైన ప్రశ్న. ఎందుకంటే మెడిటేషన్ వేరు, ధ్యానం వేరు. మెడిటేషన్ అంటే సబ్జెక్టివ్ కాన్సన్ట్రేషన్ అంటాం. ఓకే. ధ్యానం అంటే ఆబ్జెక్టివ్ కాంటెంప్లేషన్ అంటాం. ఓకే. అర్థం ఏంటంటే సబ్జెక్టివ్ కాన్సన్ట్రేషన్ అంటే సపోజ్ నాకు ఒక డాట్ పెట్టాను గోడ మీద, ఇలా చూస్తూ కూర్చున్నాను డాట్ని. ఓకే. అంటే ఒక సబ్జెక్ట్ మీద, అంటే ఒక డాట్ మీద నా కాన్సన్ట్రేషన్ ఉంది. అది మెడిటేషన్. అంటే ఫోకస్డ్, ఒక పాయింట్ మీద ఫోకస్ చేయటం మెడిటేషన్. ఓకే. అది బ్రెత్ అవ్వచ్చు, నా బ్రెత్ని నేను అబ్జర్వ్ చేస్తూ కూర్చోవచ్చు, అది ఫోకసే కదా. ఒక ఆబ్జెక్ట్ ఉంది. కొంతమంది దీపం మీద ఫోకస్ చేస్తారు, ఇలా చూస్తుంటారు దీపాన్ని, అది దీపం మెడిటేషన్, జ్యోతి మెడిటేషన్ అంట. ఓకే. సో ఇలా అది కూడా ఫోకసే కదా ఒక సబ్జెక్ట్ మీద. సో అట్లా మనం చేస్తూ వెళ్తూ ఉంటాం. అయితే మరి ఆబ్జెక్టివ్ కాంటెంప్లేషన్ అంటే ఏంటంటే నీటిలో మునిగితే స్నానం, నీలో నువ్వు మునిగితే ధ్యానం. అది. ఓకే. సో అంటే నీలో కనుక నువ్వు మునిగితే, అంటే ధ్యానం చేసేవాడు, చేయబడేది, చేసే సబ్జెక్టు ఏది లేకుండా మొత్తం నువ్వే అయి ఉన్నావు అనుకోండి, దాన్ని ధ్యానం అంట. అంటే ఉన్నది ఉన్నట్లు ఉండడమే ధ్యానం. ఓకే. ఉన్నది ఉన్నట్లు ఉండడమే ధ్యానం. సో ఆ స్వస్థితిలో ఉండటం. ఓకే. అంతే కదా. సో అది ఆయన శంకరాచార్యులు అంటారనమాట. అంటే భక్తి అంటే ఏంటండి అని అడిగితే, ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన అంటాడు, నువ్వు ఎప్పుడైతే నీ స్వస్థితిలో, ఏ వస్తువు అయితే నిన్ను నీ స్వస్థితిలో ఉంచుతుందో దాన్నే భక్తి అంటారు అంట. ఓకే. అంటే స్వస్వరూప అనుసంధానం భక్తి ఇది అభిధీయతే అంటారు. అంటే నీ గురించి నువ్వు తెలుసుకోగల స్థితిలోకి కనుక నువ్వు వెళ్ళినప్పుడు, నువ్వు ఆ స్థితిలోనే ఉన్నప్పుడు దాన్నే భక్తి అంటారు.
ఓకే. మనం ఏంటంటే భక్తి అంటే ఏంటంటే దేవుడికి మొక్కటం దండం పెట్టడం అది భక్తి అనుకుంటాం కదా. నీ గురించి నువ్వు తెలుసుకోవటం అది నిజమైన భక్తి అంటాడు. స్వస్వరూప అనుసంధానం భక్తి ఇది అభిధీయతే అంటాడు. ఓకే. సో అదనమాట ధ్యానం అంటే నీలో నువ్వు మునిగిపోవటం. అర్థమైంది. అదే ఇదంటే మన మెడిటేషన్ అంటే ఒక ఆబ్జెక్టివ్ కాన్సన్ట్రేషన్ అంతే. ఇట్లా చూస్తూ ఉంటూ ఒక వస్తువు మీద ఫోకస్ చేసి పెట్టడం. ఓకే. సో ఇప్పుడు ఈ మెడిటేషన్ చేస్తే మనకి మైండ్ రిలాక్స్ అవుతుంది, సక్సెస్ఫుల్ అవ్వాలన్నా మెడిటేషన్ చేయాలంటారు. అది ఎంతవరకు నిజం అయితే? అది చాలా కరెక్ట్. ఫస్ట్ మెడిటేషన్ ఏం చేస్తుందంటే, నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఇక్కడ లైబ్రరీలో మెడిటేషన్ కండక్ట్ చేసేటప్పుడు ఒక వియత్నమీస్, చైనీస్, రష్యన్స్, జర్మన్స్ అంటే డిఫరెంట్ కంట్రీ పీపుల్ అందరూ వచ్చి అటెండ్ అయ్యేవారు. ఓకే. ఒకరోజు మెడిటేషన్ అయిన తర్వాత ఒక వియత్నమీస్ లేడీ నా దగ్గరికి వచ్చింది. ఓకే. వచ్చి ఈ మెడిటేషన్ నాకు వర్క్ అవ్వట్లేదండి. ఎందుకండి అన్న. అన్ని ఆలోచనలు వస్తున్నాయి, కళ్ళు మూసుకోగానే అన్ని ఆలోచనలు ఎక్కువైపోయాయి నాకు, అసలు నాకు శాంతంగా లేదు మనసు అని. అంటే నేను అన్నాను, అందరినీ చప్పట్లు కొట్టమని చెప్పా, క్లాప్స్ కొట్టండి అనగానే అనుకుంది వీడు క్రేజీ ఫెలో లాగా ఉన్నట్టు క్లాప్స్ అంటాడేంటి, నేను ఆలోచనలు వస్తున్నాయంటే క్లాప్స్ అంటాడంటే. నేను చెప్పాను, ఇప్పటిదాకా నీకు ఇన్ని ఆలోచనలు ఉన్నాయని తెలుసా? నువ్వు కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడే కదా ఇన్ని ఆలోచనలు ఉన్నాయని అనుకుంటున్నావు. అవును. మరి అంటే ఇది గొప్ప విషయమే కదా, ఇన్ని ఆలోచనలు ఉన్నాయని తెలుసుకోవడం గొప్ప విషయమే కదా. అప్పుడు నేను అన్నాను, ఎప్పుడైనా మురికి నీళ్ళు ఉన్నాయనుకోండి, మురికి నీళ్ళు ఒకసారి బుద్ధుడు అంటాడు తన శిష్యుని ఆనందని పంపించి, నాకు మంచిలు తీసుకురారా అంటాడు. వెళ్తే అన్ని మురికి నీళ్ళు ఉంటాయి. ఓకే. ఆ నీళ్ళలోంచి ఒక బండి వెళ్తుంది, అన్ని మురికైపోతాయి. అయితే బండి వచ్చేస్తాడు, మురికి నీళ్ళు ఉన్నాయి నేను రాలేదంట. ఓ పని చేయి, అక్కడే కాసేపు వెయిట్ చేసి అప్పుడు అలా చూసి రా అంటాడు. అలా చూసి ఇలా వెయిట్ చేస్తూ ఉంటాడు. గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది. అప్పుడేమవుతుందంటే మురికంతా అడుక్కి వెళ్ళిపోతుంది, మంచి నీళ్లు పైన ఉంటాయి. అర్థమైంది కదా. అప్పుడు ఆ నీళ్ళని తీసుకొని వచ్చి బుద్ధుడికి ఇస్తాడు. అలాగే మనం మెడిటేషన్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఒకానొక సమయంలో అంటే అందరూ చెప్పేదంటే 21 నిమిషాలు కనుక మీరు అలా కూర్చోగలిగితే అప్పటికి ఆలోచనలన్నీ తగ్గుముఖం పడతాయి. అంటే వీడు నా మాట వినట్లేదు, ఇంక వీడు నా కంట్రోల్లో లేడు అని ఆలోచనలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. అప్పుడు మీకు పీస్ డిసెండ్ అవుతుంది. అందుకనే ఎవరైనా మీకు పీస్ ఆఫ్ మైండ్ అన్నారనుకోండి, అది రాంగ్ వర్డ్ అంటాడు. పీసు మైండ్ 2 మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. మైండ్ ఉంటే పీస్ ఉండదు, అంతే కదా. మరి ఏం కావాలంటే మైండ్ డ్రాప్ అయితే కానీ పీస్ రాదు మీకు. ఓకే. సో మైండ్ డ్రాప్ అయితే మీకు పీస్ డిసెంట్ అయిపోతుంది. సో రోజు ఒక 15 నిమిషాలు, అంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒకే సమయంలో ఒకే చోట ప్రతిరోజు కూర్చోవాలి. అప్పుడే మెడిటేషన్ అనేది, ధ్యానం అనేది, ధ్యానస్థితి పాసిబుల్ అవుతుంది. అంటే ఇవాళ చేసి ఇంకో 4 రోజుల తర్వాత మళ్ళీ చేయటం, ఒక డిసిప్లిన్, ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి మనకి. ఒక డిసిప్లిన్, ఒక డిజైరు, ఒక ప్యాషను లేకపోతే ఏది సాధ్యపడదు జీవితంలో. సో దానికి ఏం చేయాలి, ఒక చోట ఒక టైం పెట్టుకోవాలి మీరు. ఓకే. కూర్చున్నారనుకోండి, అప్పుడు ఫస్ట్ ఆసన సిద్ధి కావాలి. ఆసన సిద్ధి అంటే ఏంటంటే, నేనేం చేసేవాడిని అంటే ఇనిషియల్గా ఒక సర్కిల్ గీసుకునేవాడిని నా చుట్టూ. ఓకే. ఇలా కూర్చున్నాడు, గంట సేపు కూర్చోవాలి అంతే. ఆలోచనలు వచ్చినా ఏమొచ్చినా ఇట్లా కూర్చున్నాను గంట అయ్యేదాకా. అంటే ఆ సర్కిల్ నుంచి లేచేవాడిని కాదు. ఓకే. అంటే ఏమిటి, అప్పుడు ఏమైంది, కూర్చోవటం వల్ల. ఎప్పుడైతే నీకు కూర్చోవటం అలవాటైందో అప్పుడు యూనివర్స్ అనుకుంటుంది, ఓహో ఈ సమయానికి వీడు వచ్చి ఇక్కడ కూర్చుంటాడు, వీడికి నేను హెల్ప్ చేయాలి అని నిర్ణయించుకుంటుంది. అప్పుడు ఇది ఎప్పుడైతే కూర్చుంటామో ఆటోమేటిక్గా ఆ 1 అవర్ ఒక డీపర్ స్టేట్కి వెళ్తారు. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు రోజుకి దాదాపు 15 టీలు తాగేవాడిని. అక్కడ ఇండియాలో ఇరానీ ఛాయ్లో పౌనే అనేవాడు, అంటే పౌనే ఇచ్చేవాడు అనమాట. అలా ఫ్రెండ్ రాగానే ఫ్రెండ్తో వెళ్ళతో తాగటం, దానివల్ల ఏమైంది, ఎసిడిటీ వచ్చేసింది నాకు. ఓకే. ఎసిడిటీ వస్తే ఎలాంటి స్థితికి వెళ్ళిందంటే, కొంచెం నేను కాఫీ కానీ ఏదైనా చారు కానీ
నాలుక తగిలితే వాంతులు వచ్చాయి. అంత స్థితిలో నాకేమైందంటే ఎవరు ఇంకా మెడిటేషన్ చేస్తే మనం సాధించవచ్చు అని అనుకున్నప్పుడు సాధించవచ్చా మెడిటేషన్ వల్ల అని రోజు గంట కూర్చునేవాడిని. ఓకే. చివరికి ఏమైందో తెలుసా, ఆ గంట తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎసిడిటీ పోయింది, పూర్తిగా పోయింది. ఓకే. ఇప్పుడు కాఫీ తాగినా ఏం తాగినా నాకు అసలు ఏముండదు. అంటే మెడిటేషన్ తర్వాత నాకు ఇక్కడ చేతి మీద చిన్న అది కాలు మీద వైట్ మార్క్ వచ్చింది. అరే ఏంటి ఇలా వచ్చింది అనుకున్నా. మెడిటేషన్ చేయటం నేనేం చేశానంటే మెడిటేషన్ చేస్తూ ఆ వైట్ మార్క్ మీద ఫోకస్ చేసేవాడిని. ఓకే. చివరికి ఏమైనా అది కలిసిపోయింది శరీరంలో. తర్వాత ఒకరోజు నాకు ఈ చెయ్యి మొత్తం లాగేసేది. అంటే ఇంగ్లీష్లో మంచి వర్డ్ ఏంటంటే ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్, అసలు భరించరాని పెయిన్. ఆ పెయిన్ చూసి మిస్సెస్ ఏడవటం మొదలుపెట్టింది. అప్పుడు అన్నాను, ఒకవేళ మెడిటేషన్ వలన అన్నీ సాధించుతాము అని అనుకున్నప్పుడు నేను ఇలా కూర్చొని నేను మెడిటేషన్ చేస్తూ ఉండేవాడిని. రాత్రంతా కూర్చొని అలాగే మెడిటేషన్ చేశాను. ఏమవుతుంది చూద్దామని. ఆ నొప్పితోనే మందు వేసుకోలేదు, యాడ్యూల్ టైంలో ఏం వేసుకోలేదు. సో అదే పోయింది. దట్స్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్. దట్స్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్. అంటే మెడిటేషన్ వల్ల స్ట్రెస్ లెవెల్ తగ్గటమే కాకుండా మన డిఎన్ఏ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. మనం హెరిడిటరీ అంటాం కదా, తాత ముత్తాలకి గుండె నొప్పి ఉంటే లేకపోతే ఏదో డయాబెటీస్ ఉంటే వీళ్ళకి కూడా వస్తుంది అనేది ఉంది. కానీ మెడిటేషన్ వలన మీరు యూ కెన్ చేంజ్ యువర్ డిఎన్ఏ స్ట్రక్చర్. అది ఈజ్ నో మోర్ వ్యాలిడ్ ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్ మెడిటేషన్. మీకు మెమరీ పవర్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మెడిటేషన్ అంటేనే కాన్సన్ట్రేషన్. సో కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది. ఇంతవరకు నాకు గ్లాసెస్ కూడా లేవు. సో ఎందుకు అంటే ఆ మెడిటేషన్లో అంత పవర్ ఉంది. అంటే మీ ఆరోగ్యాన్ని సంపూర్ణంగా చక్కగా ఉంచుకునేటట్టు చేస్తుంది మెడిటేషన్. సో అంటే ఎన్ని లాభాలో నేను చెప్పలేను, అన్ని లాభాలు ఉన్నాయి. కాకపోతే దాన్ని ఒక డిసిప్లిన్గా వాడుకోవాలి. సో అది డిసిప్లిన్గా వాడుకుంటే, అందుకనే ధ్యానం నిర్విషయం మనహ అంటారు. ధ్యానం అంటే ఏంటంటే మనసులో ఏ ఆలోచనలు లేని స్థితి ఒకటి వస్తుంది కదా, దాంట్లో ఒక్క నిమిషం ఉన్నా సరే అద్భుతాలు చూస్తారు. చాలామంది అంటుంటారు కదా, మనం మెడిటేషన్ చేస్తే మన మైండ్ అనేది ఫోకస్డ్ ఉంటుంది, సక్సెస్ అవ్వాలన్నా సరే మెడిటేషన్ ఇంపార్టెంట్ అని. అది రియల్గానే అసలు ఫోకస్ అవన్నీ పెరుగుతుంటుందా? అసలు ఏంటి? గొప్ప గొప్ప వ్యక్తులందరూ మెడిటేషన్ ద్వారానే చాలా ఉన్నత స్థితికి వెళ్ళారు. ఇప్పుడు మనం చూస్తే హెడ్జ్ ఫండ్ గురు, తర్వాత రే డాలియో, కానీ గొప్ప గొప్ప వ్యక్తులందరూ మెడిటేషన్ వాళ్ళు ప్రాముఖ్యత ఇచ్చారు. మెడిటేషన్ ద్వారా వాళ్ళు గొప్ప స్థితికి వెళ్ళారని చెప్పారనమాట. సో ఫోకస్ అనేది మెడిటేషన్ ద్వారా పాసిబుల్. ఎందుకంటే సబ్జెక్టివ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ మెడిటేషన్. ఓకే. కాబట్టి నువ్వు ఎంత ఫోకస్ నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అంత ఫోకస్ డే టు డే లైఫ్లో కూడా మీకు వస్తుంది అనమాట. సో అందుకనే మెడిటేషన్ అనేది కంపల్సరీ. కనీసం ఒక 15 నిమిషాలన్నా కూర్చొని కనుక ఏదో ఒకటి ఆబ్జెక్ట్ మీద ఫోకస్, నీ బ్రెత్ మీద ఫోకస్ చేయొచ్చు, లేకపోతే ఒక డాట్ మీద ఫోకస్ చేయొచ్చు, దీపం మీద ఫోకస్ చేయొచ్చు. అలా చేసుకుంటే తప్పకుండా ఫోకస్ రావటమే కాకుండా మెమరీ పవర్ పెరగటమే కాకుండా నీలో ఉన్న ప్రతి సెల్లు రీఅలైన్ అవుతుంది. ఓకే. సో డెడ్ సెల్స్ కూడా రిజువినేట్ అవుతాయి, కొత్త సెల్స్ రావటం మొదలు పెడతాయి. సో గ్రే మ్యాటర్ పెరగటం మొదలు పెడుతుంది బ్రెయిన్లో. సో అంటే మన యొక్క హార్మోన్స్ కూడా మంచి హార్మోన్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. డోపమిన్ కానీ, లేకపోతే ఆక్సిటోసిన్ కానీ, సెరటోనిన్ అని ఈ హార్మోన్స్ కూడా పెరుగుతాయన్నమాట, డెవలప్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఒక ఎంతూజియాజం, ఒక జాయ్, ఒక హ్యాపీనెస్ వస్తుంది. సో మెడిటేషన్ వలన అనేక లాభాలు, 1, 2 అని కాదు, అనేక లాభాలు. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పెరుగుతుంది సిస్టంలో. సో మనం వచ్చిన రోగాన్ని కూడా మనం మన స్వశక్తితో దాన్ని నిర్మూలించుకోవచ్చు. ఓకే. సో అంతటి శక్తి ఉందన్నమాట మెడిటేషన్లో, చాలా పవర్ జనరేట్ అవుతుంది. సో అందుకనే నేనేం చేస్తానంటే రోజు
ఇష్టమున్నా లేకపోయినా ఒక సమయం పెట్టుకొని నేను మార్నింగ్ 6 ఈవినింగ్ 6 తప్పకుండా కూర్చుంటాను మెడిటేషన్. ఓకే. ఇలా కూర్చొని కళ్ళు మూసుకుంటూ కూర్చుంటాను. ఈ రోజుకి కూడా అదే చేస్తాను. ఓకే. ఇప్పుడు నేను మెడిటేషన్ గురించి చెప్తూ నేను ప్రాక్టీస్ చేయలేదనుకోండి, ఎలా ఉంటుంది? సో హౌ కెన్ ఐ బీ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ మెడిటేషన్? ట్రూ. సో అందుకనే తప్పకుండా ఒక 15 నిమిషాలు కూర్చొని నా అడ్వైజ్ అంటే, పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే, కొంత డీప్ బ్రీతింగ్స్ తీసుకొని, ఒక ఫ్యూ బ్రీతింగ్స్ తీసుకొని కనుక మెడిటేషన్లో కూర్చుంటే ఇంకా డీపర్ కాన్సన్ట్రేషన్ మీకు కుదురుతుంది. సో అందరికీ ఈజీ అయిందంటే బ్రెత్ మెడిటేషన్, బ్రెత్ని అబ్జర్వ్ చేసుకోవటం. అంటే ఇట్లా ఫోకస్ చేసి చూడటం అంటే కొంతమందికి సాధ్యపడకపోవచ్చు. అలాగే కళ్ళు మూసుకొని బ్రెత్ని అబ్జర్వ్ చేస్తున్నాను అనుకో, డయాఫ్రమ్ రైజింగ్ అండ్ ఫాలింగ్, ఇట్లా, లేకపోతే ముక్కులో గాలి వస్తూ పోతూ ఉంటే అలా అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నాను అనుకోండి, కాసేపు కూర్చోగానే మీకు అనిపిస్తుంది, అప్పుడు మీకు టేస్ట్ ఆఫ్ సైలెన్స్ దొరుకుతుంది. ఆహా, అంటే మెడిటేషన్ ఇంత అద్భుతంగా ఉంటుందా అనేది మీకు అర్థమవుతుంది. ఒక్కసారి ఆ సాధనలో కూర్చున్నప్పుడు మీకే తెలుస్తుంది, ఓహో ఇంకా చేయాలి, ఇంకా సాధన చేయాలి. ఏదైనా సరే ఒక గుర్తుపెట్టుకోండి, టీచర్ టీచర్స్, మాస్టర్ ట్రాన్స్ఫార్మ్స్. ఓకే. సో ఒక మాస్టర్ ద్వారా, ఒక సద్గురువు ద్వారా, అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ద్వారా ఒక టెక్నిక్ నేర్చుకున్నప్పుడు మీలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు మెడిటేషన్ చేస్తూ ఉన్నాను రోజు, కానీ కోపం అలాగే ఉంది, ద్వేషం అలాగే ఉంది, అన్ని లక్షణాలు ఉన్నాయి నాలో, ఓకే, కానీ ట్రాన్స్ఫార్మ్ అవ్వట్లేదు. ఉపయోగం ఏంటి? అంటే ఏంటి? నాలో ఒక శ్రద్ధ లేదు, ఒక డిసిప్లిన్ లేదు, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలన్న కుతూహలం లేదు, ఉత్సాహం లేదు. అలాంటప్పుడు ఎలా పనిచేస్తుంది? సో దానికి ఫస్ట్ డిసిప్లిన్ కావాలన్నమాట. డిసిప్లిన్ ఉంటే తప్పకుండా అన్నీ సాధ్యపడతాయి. నేను ఈరోజు ఒక పొజిషన్లో ఉన్నాను అంటే మెడిటేషనే కారణం. ఓకే. ధ్యాన స్థితిలో నాకు అనేక మెసేజెస్ వచ్చేవి, సొల్యూషన్స్ కూడా వస్తాయి అన్నమాట. సో అంతటి పవర్ ఉంది మెడిటేషన్. సూపర్. ఓకే. సో ఇప్పుడు నార్మల్గా మనం ఒక్క బుక్ చదివితేనే దానిలో నుంచి అనేక విషయాలు తెలుసుకుంటాం. అలాంటిది మీరు 10,000కి పైగా బుక్కులు చదివిన తర్వాత యాజ్ ఎ పర్సన్గా మీరు ఎలా ట్రాన్సిషన్ అయ్యారు? అసలు చాలా మంచి విషయం ఇది, మంచి క్వశ్చన్. నేను ఐఎమ్ ఏ వొరేషియస్ రీడర్, చాలా బుక్స్ చదివాను. చిన్నప్పటి నుంచి నాకు బుక్స్ అంటే చాలా ఇష్టం. ఒకటి భగవద్గీతలో ఒక లైన్ ఉంది, దట్ ట్రాన్స్ఫార్మ్స్ ఎవ్రీ వన్ అనమాట. అదేంటంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానం చేత నీ అజ్ఞానము కర్మలు అన్నీ తొలగిపోతాయి అని వస్తుంది. అది ఎట్లా తొలుగుతాయి అంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ మోర్, ఇఫ్ యూ వాంట్ మోర్ యూ షుడ్ బికమ్ మోర్. ఓకే. సో నేను ఒక గొప్ప స్థితికి వెళ్ళాలి అంటే నాకు గొప్ప జ్ఞానం వచ్చి ఉండాలి, అప్పుడే కదా నేను గొప్ప స్థితికి వెళ్ళగలను. సో ఈ జ్ఞానం పెరగటానికి సద్గ్రంథ పఠనం అవసరం. బుక్స్ అనేది మీ కంపానియన్ అవ్వాలి తప్పకుండా. ఎందుకంటే చాలా విషయాలు, మనకు తెలియని విషయాలు చెప్తుంది. మనకు ఒక సందేహం ఉందనుకోండి, పుస్తకం చదవగానే ఇలా చేయాలా, ఇలా ఆలోచించాలా అనేది మనకు తెలుస్తుంది. లేకపోతే థింక్ అండ్ గ్రో రిచ్, సైకాలజీ ఆఫ్ మనీ, ఇలాంటి గొప్ప గొప్ప పుస్తకాలన్నీ ఎలా వచ్చాయి? అది చదివి ఎంతమంది మారారు? డేల్ కార్నెగీ రాసిన బుక్స్, హౌ టు ఇన్ఫ్లుయెన్స్ ఫ్రెండ్స్. అంటే మరి ఇవన్నీ ఎట్లా వచ్చాయి? అది చదవటం వల్ల అనేక మంది మారారు. అంటే జ్ఞానం వచ్చింది. జ్ఞానం రావటం వల్ల ఏమవుతుంది? మీకు విషయాలు ఇంకా క్లారిటీతో అర్థం అవటం మొదలవుతాయి. అందుకనే క్లారిటీ ఈజ్ పవర్ అన్నారు. నీకు క్లారిటీ వచ్చేసరికి మీ అండర్స్టాండింగ్ కూడా మారిపోతుంది. సో సత్యంలో జీవించటం, సత్యం తెలుసుకోవటం అనేది పుస్తకాల ద్వారా సాధ్యపడుతుంది, సద్గ్రంథ పఠనం. ఓకే. సో దాన్నే స్వాధ్యాయం అంటాం. స్వాధ్యాయం అంటే రెండు ఉన్నాయి, మంచి పుస్తకాలు చదవటం, నీ గురించి నువ్వు తెలుసుకోవటం. అంటే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావు, నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావు, ఓకే, ఆ యొక్క అవగాహన ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. ఈ రెండు అన్నమాట, రెండు తెలుసుకోవటమే జ్ఞానం. మీకు అన్నిట్లో ఫేవరెట్ బుక్ ఏది?
నాకు అన్నిట్లో ఫేవరెట్ బుక్ పవర్ ఆఫ్ నవ్. ఎక్కర్ టాలీ రాసిన పవర్ ఆఫ్ నవ్ అనేది చాలా అద్భుతమైన పుస్తకం. సో అదేం చేస్తుందంటే ఈ క్షణంలో ఉండటం ఎట్లా, ప్రజెంట్లో. ఓకే. ఆయన అంటాడు ప్రజెంట్ మూమెంట్ ఈజ్ ద గిఫ్ట్ ఫర్ యూ. అంతేకాకుండా ఎయిదర్ యూ లివ్ ఇన్ ద పాస్ట్ ఆర్ థింక్ అబౌట్ ఫ్యూచర్, బట్ యు ఆర్ లూజింగ్ దిస్ ప్రజెంట్ మూమెంట్. ఓకే. నువ్వు ఎప్పుడైతే ఈ ప్రజెంట్ మూమెంట్లో ఎక్కువ ఉండటం మొదలు పెడతావో నీకు పవర్ ఆఫ్ నవ్ యొక్క స్థితి తెలుస్తుందంట. సో ద పవర్ ఆఫ్ నవ్ అనేది ఒక అద్భుతమైన పుస్తకం. నైస్. నేను ఐ యూస్ టు గివ్ ప్రెజెంట్ దట్ బుక్ టు మెనీ పీపుల్. ఓకే. అలానే ఇంకొక 2 బుక్స్ కూడా సజెస్ట్ చేస్తారా మా ఆడియన్స్కి? యా, నేను తప్పకుండా చేస్తాను. తర్వాత హూ యామ్ ఐ అనేది రమణ మహర్షి యొక్క తత్వాన్ని చెప్పే ఒక బుక్ అనమాట, హూ యామ్ ఐ అని. ఓకే. సో అదొక బుక్. తర్వాత మెనీ లైఫ్స్ అండ్ మెనీ మాస్టర్స్ అనేది ఇంకొక బుక్. సో ఇవన్నీ ఏంటంటే మీకు ఒక డీపర్ అండర్స్టాండింగ్ తీసుకొస్తుంది లైఫ్ మీద. ఓకే. సో హెల్ప్ చేస్తుంది. అంటే మనం ఎందుకు బాధపడుతున్నాం, ఎందుకు దుఃఖం వస్తుంది, ఎందుకు బాధలు వస్తున్నాయి, నేను ఒక్కోసారి ఏంటి ఏమి సాధించలేకపోతున్నాను, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనిపిస్తూ ఉంటుంది. సో ఇలా పుస్తకాలు చదవటం ఏమవుతుందంటే ఓహో ఈ కారణం వల్ల నాకు ఇలాంటి దుఃఖం వస్తుంది అంటే సప్రెస్డ్ ఎమోషన్స్ వలన కానీ సప్రెస్డ్ మెమరీస్ వలన కానీ నాకు దుఃఖం వస్తుంది, కాబట్టి నేను దీన్ని దాటగలిగితే నాకు దుఃఖం తగ్గుతుంది అనేది మనకు వస్తుంది అన్నమాట. ఓకే. సో నైస్. ఈ మధ్యకాలంలో పీపుల్కి చాలా వరకు స్ట్రెస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, బిజినెస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు కదా. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు టెంపరీగా రిలీఫ్ ఆర్ ఎల్స్ కొన్ని రూల్స్ ఈ టెక్నిక్స్ ఫాలో అయితే బాగుంటుంది అని చెప్పి మెడిటేషన్లో మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఎస్, డెఫినెట్గా చాలా కొన్ని హీలింగ్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి ఈ పరంపరలో. నేను తప్పకుండా చెప్తాను. ఇది చెప్పే ముందు నేను ఒక ఇన్సిడెంట్ మీకు జస్ట్ డిస్క్రైబ్ చేస్తాను. అంటే మెడిటేషన్ యొక్క పవర్ చెప్తున్నాను మీకు, ఏదైనా ఎన్ని సాధించవచ్చు అని. నేను ఒకరోజు మెడిటేషన్లో ఉండగా ఒక్కొక్కసారి నేను ఆఫ్టర్నూన్ నూన్ మెడిటేషను 12 o'clock తర్వాత మిడ్ నైట్ మెడిటేషన్ కూడా చేస్తూ ఉంటాను. ఓకే. చేస్తూ ఉంటే అది ఒక 6-12 అనమాట. ఎవ్రీ 6 hours చేయటం నాకు అలవాటు. ఓకే. అయితే ఒకరోజు రాత్రి కూర్చున్నప్పుడు ఇండియా నుంచి ఒక అమ్మాయి కాల్ చేసింది. కాల్ చేసి అమ్మాయికి యాక్చువల్గా ట్రిప్లెట్స్. ఓకే. ఒకటి డిశ్చార్జ్ అయిపోయింది. సో ఇంకా ట్విన్స్ ఉన్నారనమాట. ఓకే. షీఈస్ క్యారింగ్. అయితే సడన్గా బ్లీడింగ్ స్టార్ట్ అయింది. దెన్ షీ కాల్డ్ మీ అండ్ సెడ్, సాయి గారు ప్లీజ్ ప్రే ఫర్ మీ, ఐఎమ్ గోయింగ్ టు ద హాస్పిటల్ ఎమర్జెన్సీ అని. షీఈస్ గోయింగ్. ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టేయంగానే నేను కళ్ళు మూసుకొని ప్లీజ్ హెల్పర్ అని ఇన్వొకేషన్ ఇచ్చాను అంతే. ఓకే. ఇలా అనుకోగానే ఒక పెద్ద స్క్రీన్, ఇప్పుడు ఎలా ఇంత పెద్ద స్క్రీన్ వచ్చేసి వైట్ స్క్రీన్. ఓకే. దాంట్లోంచి ఒక 2 చేతులు, ఒక వైట్ క్లాత్తో ఉన్న 2 చేతులు ఇట్లా వచ్చి ఆ అమ్మాయి ఊంబుని ఇట్లా పట్టుకుని షీ ఈజ్ సేఫ్, యు ఆర్ సేఫ్, ఇట్ ఈస్ జస్ట్ ద రెసిడ్యూ అని చెప్పి, దే ఆర్ సేఫ్, ఇట్ జస్ట్ ద రెసిడ్యువల్ ఓకే అని చెప్పి ఆ చేతులు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాయి. మెడిటేషన్లో విజన్ పోయింది. ఓకే. అంటే 3D టైం మిమ్మల్ని ఎలా చూస్తున్నాను అంత వివిడ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. ఓకే. దే ఆర్ సేఫ్, ఇట్ జస్ట్ ద రెసిడ్యువల్ అని వచ్చేది. అది ఏమిటా అని అనుకున్నాను. అయిపోయింది. 2 weeks దాకా అమ్మాయి నుంచి కాల్ లేదు. ఏమైందో తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కాల్ లేదు. ఓకే. 2 weeks తర్వాత అమ్మాయి చేసింది. ఆమె అన్న మాటలు ఏంటంటే, దే ఆర్ సేఫ్, డాక్టర్ చెప్పారు ఇట్స్ జస్ట్ ద రెసిడ్యువల్ అన్న. సేమ్ నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే అంత వివిడ్ ఎక్స్పీరియన్స్ వచ్చి రక్షించింది. అంటే మెడిటేషన్లో అంత పవర్ ఉంది మీకు. అలాగే ఒక అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పారట. బయాప్సీకి వెళ్ళబోతోంది. ఆమె రాఘవేంద్ర స్వామి భక్తురాలు.
నేను సామాన్యంగా ఎప్పుడైనా సరే నేను కౌచ్లో కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి నేను అనుకోకుండానే మెడిటేషన్లోకి వెళ్ళిపోతాను. మార్నింగ్ 8 AM అయింది. ఓకే. ఊరినే వచ్చి కూర్చున్న సోఫాలో ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయాను అనుకోకుండా, నాకు తెలియకుండానే. అక్కడ మాస్టర్ సివి ఫోటో ఉంటుంది అన్నమాట ముందర. ఆ ఫోటోలోంచి రాఘవేంద్ర స్వామి బయటకు వచ్చి ఇంత పెద్ద రాఘవేంద్ర స్వామి అయిపోయి ఆ అమ్మాయి పేరు చెప్పి ఆ అమ్మాయికి క్యాన్సర్ లేదని చెప్పు అని చెప్పి మళ్ళీ ఆ ఫోటోలోకి వెళ్ళిపోయారు. అసలు నేను ఆ అమ్మాయి గురించి ఆలోచించాను. సో ఏంటి ఇట్లా వచ్చింది మెసేజ్ అని వెంటనే ఆవిడకి కాల్ చేశాను. ఓకే. ఆవిడ చేసి ఇట్లా రాఘవేంద్ర స్వామి వచ్చారు, నీకు క్యాన్సర్ లేదని చెప్తున్నారంటే ఆమె ఏడ్చేస్తుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావంటే, లేదు ఇప్పుడే బయాప్సీకి లోపలికి వెళ్ళబోతున్నాను, నాకు నెక్స్ట్ థర్స్డే రిజల్ట్స్ వస్తాయని చెప్పి. రిజల్ట్ రాలేదు ఇంకా రిజల్ట్ రాలేదు, బయాప్సీ కూడా అవ్వలేదు, బయాప్సీకి లోపలికి వెళ్తుంది. ఓకే. నెక్స్ట్ వీక్ కాల్ చేసి నెగిటివ్ వచ్చింది, నాకు లేదు క్యాన్సర్ అని చెప్పి. సో ఇలా చాలా లైఫ్లో అసలు అంటే మెడిటేషన్లో మీకు స్వయం ఎక్స్పీరియన్సే కాకుండా మీకు మెసేజెస్లు కూడా వస్తాయి. ఓకే. ఒక అమ్మాయికి గుంటూరులో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయికి ఏ మెడిసిన్ పడుతుందో నాకు ఒక మేల్ వాయిస్ లోపల నుంచి వచ్చి చెప్పింది. మెడిటేషన్లో ఈ మెడిసిన్ ఆ అమ్మాయికి చెప్పమని చెప్తే ఆ అమ్మాయి ఆ డాక్టర్ అదే ప్రిస్క్రైబ్ చేశాడు. అసలు ఇంకా ఇది విన్ని కూడా అసలు ఒకసారి చాలా విచిత్రమైన సంఘటన జరిగింది. ఒకరోజు ఇలా కూర్చున్నాను మెడిటేషన్లో. అప్పుడు 6ంటికి అని చెప్పా కదా, 6కి అలా అది మామూలుగా టైం చూసి కూర్చున్నప్పుడు ఒక గంట సేపు అయిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ 6 ఉంది, మళ్ళీ 6 o'clock ఉంది. అదేంటి ఏమన్నా తప్పు అలారమేమో, అది ఆగిపోయిందేమో వాచ్ అనుకున్నాను. అప్పటి నుంచి వాచ్ టైం నోట్ చేసుకుని అది పనిచేస్తుందా లేదా అనుకొని కూర్చునేవాడిని. నెక్స్ట్ వీక్ మళ్ళీ అదే 6 o'clock కూర్చున్నప్పుడు మళ్ళీ మెడిటేషన్ నుంచి వచ్చిందో మళ్ళీ 6 ఉంది. ఈసారి తప్పులేదు, వాచ్ పనిచేస్తుంది అంత. నాకు తల తిరిగింది, ఎక్కడికి వెళ్ళాను మరి, గంట సేపు ఉన్నా కదా, కనీసం 1 second అన్నా మూవ్ అవ్వాలి కదా. సేమ్ టైం ఉంది. అలా 3rd time అయింది. 3rd time అవ్వగానే నాకు ఇంకా గూస్ బంప్స్ రావటం, ఏం జరుగుతుంది నాలో, వాట్ హ్యాపెన్ టు మీ అనేది. ఇంకా నేను రీసెర్చ్ చేయటం మొదలుపెట్టాను, అసలు వాట్ ఈస్ దిస్ కాల్డ్ అని. అప్పుడు నాకు అర్థమైంది, దేర్ ఇస్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ టైం ట్రావెల్. మీకు తెలియకుండానే మీరు ఇంకో డైమెన్షన్కి ట్రావెల్ అయిపోతారు. ఓకే. సో ఆ ట్రావెల్ టైమ్ మళ్ళీ వచ్చేసరికి ఇక్కడ సేమ్ టైం ఉంటుంది. మీరు డైమెన్షన్కి వెళ్ళిపోయారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బర్ముడా ట్రయాంగిల్ అని మనం ఫేమస్ ఉంది కదా, అక్కడికి వెళ్తే ఏ విమానం మళ్ళీ కనపడదు. సో అట్లా మరి అట్లాంటాలో కూడా జరిగింది, 1974 అనుకుంటాను. ఓకే. ఒక విమానం వచ్చింది, రాడార్లో ఎవరికి అసలు తర్వాత కనపడలేదు. ఒక 20 minutes తర్వాత చూస్తే విమానం అక్కడే ఉంది. ఓకే. సిమిలర్ అంటే ఇంకో డైమెన్షనల్ ట్రావెల్ జరుగుతుందన్నమాట. సో అది కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మెడిటేషన్లో మనం అనేక విషయాలు అవగాహన అవుతుంది. చెప్పాక క్లారిటీ ఈజ్ పవర్ అని, మనకి మోర్ క్లారిటీ వచ్చేసరికి మోర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ పెరుగుతుంది అనమాట. సో నేను చిన్న చిన్న టెక్నిక్స్ నేర్పిస్తాను, ఉరికి అందరూ చేసుకోవచ్చు, చిన్న పిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుల వరకు. ఓకే. ఏమిటంటే, సపోజ్ నాకు తలనొప్పి వచ్చింది, తలనొప్పి వస్తే నేనేం చేయాలి, లేకపోతే వెంటనే అందరూ ఏం చేసుకుని టైల్నాలో యాడ్లో ఏదో వేసుకొని మైగ్రేన్ వస్తుంది అబ్బా అని వేసుకుంటూ ఉంటాను. నేనేం చేస్తాను అంటే, ఫస్ట్ రూట్ కాజ్ పోయేంత వరకు మీ మెడిసిన్ చేసినా కూడా ఉపయోగం లేదు. మెడిసిన్ సప్రెసెస్, నాట్ క్యూర్స్. బట్ టెంపరీగా సప్రెస్ చేస్తుంది కానీ క్యూర్ చేయదు. మరి ఏం కావాలి, మనకి క్యూర్ కావాలి కదా. క్యూర్ కావాలంటే ఏం చేయాలి, దానికి ఏం చేస్తానంటే
మీరు లోపల అనుకోవాలి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మీ దట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ హెడేక్. లవ్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ అని రిపీట్ చేస్తూ కూర్చో. ఓకే. ఏమవుతుంది తెలుసా, ఆ తలకాయ నొప్పి పోతుంది. సింపుల్ టెక్నిక్ అంతే. లవ్ యూ, థ్యాంక్ యూ అంటే ఈ తలకాయ నొప్పి బయట మనం అనుకుంటాం వాడేవాడు మాట అనటం వలన వచ్చింది, లేకపోతే ఏదో ఆలోచించడం వల్ల వచ్చింది, వాడే కారణం, వీడి వలన వచ్చింది అనుకుంటాం. అన్నిటికీ కారణం మనమే. ఎవరికి కారణం కాదు. ఓకే. సో ఇలా లోపల కూర్చొని ఈ యొక్క హెడేక్కి ఏదైతే కారణం ఉందో అది నా నుంచి లైట్గా మారిపోవాలి, ఆ కర్మ, ఆ మెమరీ అని అనుకోవాలి. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మీ దట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ హెడేక్. లెట్ ఆల్ దీస్ unwanted energies, vibrations, blocks and memories be transmuted to pure light and it is done. అంటే ఒక కాంతి రూపంగా మారిపోవాలి అని అనుకొని కూర్చొని లవ్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ అనుకుంటూ తలకాయ పోతుంది. అలా ఎంతసేపు అనుకోవాలి? కాసేపు ఒక 5 minutes అలా అనుకుంటూ కూర్చోవాలంతే. ఓకే. మీకు చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఎందుకు అంటే తలకాయ నొప్పి ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మనం ఎవరికో తలకాయ నొప్పి తెప్పించుంటాం, మనం మర్చిపోయాం. సో అందుకనే అది ఇంకోటికి తెప్పించాం కదా, అందుకని మనకు వచ్చింది. మనం ఎప్పుడైతే అది క్లీన్ చేసుకుంటామో అది మన నుంచి పోతుంది. సపోజ్ ఒక అబ్బాయి ఇరిటేట్గా ఉన్న ఒక మనిషి దగ్గరికి వెళ్ళారు, ఆయనకు వచ్చి చాలా స్ట్రెస్గా ఉన్నాడు. ఒక ప్రొఫెసర్ అనుకోండి, చాలా ఇరిటేటెడ్గా ఉన్నాడు ఒక స్టూడెంట్ దగ్గర. ఏం చేయాలరా అనుకున్నప్పుడు, ప్రొఫెసర్ ప్రాబ్లం కాదు, నీలో ఏదో డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి ఆ ప్రొఫెసరు ఒక స్క్రీన్ నీకు, నువ్వు ప్రొజెక్టర్, నీ నుంచి ఆ ప్రొఫెసర్ మీద పడుతుంది ఏది, ఆ డిస్ట్రెస్. ఓకే. సో అప్పుడు నువ్వు వెంటనే ఏమనుకోవాలి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మీ దట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ డిస్ట్రెస్ ఫ్రమ్ మై ప్రొఫెసర్ అని అనుకొని లవ్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ అనుకో. సింపుల్ అనమాట. ఇంకా మీకు టైం ఉంది అనుకుంటే 4 words ఉన్నాయి. ఇది హవాయియన్ టెక్నిక్ అనమాట, హో పోనో పోనో అని. ఓకే. దాంట్లో 3-4 words ఉంటాయి. ఐ లవ్ యూ, ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ. ఈ 4 wordsని మీరు ఒక సంఖ్య పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. 108 times అనుకోండి. ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అని ఒక సంఖ్య పెట్టుకోవచ్చు. లేదా కాసేపటి వరకు అలా ప్రశాంతంగా చేసుకుంటూ ఉంటే ప్రొఫెసర్ మిమ్మల్ని చక్కగా రిసీవ్ చేసుకుంటాడు. ఓకే. సో అర్థమైంది కదా. సో దీంట్లో ఎంత అద్భుతాలు ఉన్నాయంటే, అంటే ఇక్కడ మీకు రహస్యం ఏంటంటే, సత్యం ఏమిటంటే, బయట ఏది కొత్తగా రాదు, మీలో ఉన్నదే బయట ప్రొజెక్ట్ అయ్యి అలా కనబడుతుంది. ఓకే. ఒకడు వచ్చి కోపంగా నన్ను తిడుతున్నాడు అనుకోండి, కోపం ఎక్కడుంది? మనం అనుకుని ఏంట్రా వాడు అలా తిడుతున్నాడు, వాడు కోపపడుతున్నాడు నన్ను అనుకుంటాం. కానీ కోపం ఎక్కడుంది? నాలో ఉన్న కోపము వాడి మీద ప్రొజెక్ట్ అయ్యి వాడు నా మీద కోపడుతూ ఉంటాడు. ఓకే. అప్పుడు నేనేమనాలి, వాడిని బాగు చేయాలా, నన్ను బాగు చేసుకోవాలా? నన్నే బాగు చేసుకోవాలి. నేనేమనుకోవాలి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మీ దట్ ఈస్ యాంగ్రీ అట్ మీ. మీరేం చేసుకోవాలి, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అని అనుకో. ఓకే. అనుకుంటే మీకు వెంటనే ఆ మార్పు వచ్చేస్తుంది. అలాగే ఇంకొక మీకు అందరికీ స్టూడెంట్స్కి కూడా ఒక సబ్జెక్ట్లో మార్కులు రావట్లేదు, వాళ్ళు ఏం చేసుకోవాలంటే ఒక పెన్సిల్ తీసుకోవాలి, చెక్కని పెన్సిల్, చెక్కకూడదు, దానికి కింద ఎరేజర్ ఉండాలి, రెడ్ ఎరేజర్ ఉంటుంది కదా, ఆ ఎరేజర్ ఉండాలి. పట్టుకొని ఒకసారి కళ్ళు మూసుకొని డ్యూ డ్రాప్ అనుకోవాలి. ఏమనాలి? డ్యూ డ్రాప్ అనుకొని ఒకసారి ఆ డ్యూ డ్రాప్ దాని మీద పడ్డట్టు ఊహించుకోవాలి. ఊహించుకున్న తర్వాత ఆ పెన్సిల్ తీసుకొని ఏ సబ్జెక్ట్ అయితే మార్కులు సరిగ్గా రావట్లేదు ఆ సబ్జెక్ట్ మీద ఆ పెన్సిల్తో ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అని ట్యాప్ చేయాలి. ఓకే. కోపంతో చేయకూడదు, రావట్లేదు అనేది కొట్టకూడదు. సో మెల్లగా ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ జెంటిల్గా చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే వాళ్ళ సబ్జెక్టులో మార్కులు ఇంప్రూవ్ అవటం.
సో ఎవరైనా బాధ చేస్తున్నాడు, బాస్ మేనేజర్ సరిగ్గా లేడు, మేనేజర్ బాధ పెడుతున్నాడు, ఆ మేనేజర్ పేరు రాయటం, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అని చెప్తే మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోవటం అన్నా జరుగుతుంది, లేకపోతే మారటం అన్నా జరుగుతుంది. అంటే యు ఆర్ ఫైరింగ్ ద బాస్. సో ఇదైతే చాలా వరకు అందరు చేస్తూ ఉంటారు, ఇంకా అందరు ట్రై చేస్తారు ఇప్పుడు స్టూడెంట్స్, జాబ్ చేసుకునే వాళ్ళు. సో ఒక పర్సన్కి 8 hours స్లీప్ మ్యాండటరీగా ఉండాలంటారు కదా, అది యాక్చువల్ నీడా లేదంటే పర్సన్ టు పర్సన్ స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి డిఫర్ అయి ఉంటుందా? నిద్ర అనేది ప్రతి మనిషికి చాలా అవసరం. ఎందుకంటే డే అంతటా మనం అనేక పనుల్లో వ్యవహారాల్లో మునిగి ఉంటాం కదా, అప్పుడు ఏమవుతుందంటే అనేక మెమరీస్ మన శరీరం మీద డిపాజిట్ అయిపోతాయి. సో నిద్ర కనుక పోకపోతే ఆ డిపాజిట్స్ అలాగే ఉండి మన స్లోగా మన సిస్టంలోకి పర్కులేట్ అంటాం, సింక్ అయిపోయి వ్యాధిగా బయటకు వస్తుంది. సో అందుకనే 8 hours కనుక నిద్ర కనుక పోగలిగితే అది చాలా వాళ్ళకి ఒక పెద్ద వరం అన్నారు. ఓకే. కొంతమందికి ఎలా ఉంటుందంటే డీప్ మెడిటేటర్స్ ఉంటారు, మెడిటేషన్ చేసే వాళ్ళకి 1 hour ఆఫ్ మెడిటేషన్ ఈజ్ ఈక్వల్ టు 8 hours ఆఫ్ స్లీప్. ఓకే. కాబట్టి వాళ్ళకి నిద్ర ఎక్కువ అవసరం ఉండదు. ఆ 1 hour మెడిటేషనే 8 hours స్లీప్తో సమానం. సో వాళ్ళకి వాళ్ళ యొక్క సాధన పరంగా కానీ వాళ్ళకి స్థితి పరంగా మీరు అన్నట్టు స్టేట్ ఆఫ్ మైండ్ పరంగా కానీ వాళ్ళకి ఎక్కువ అవసరం ఉండదు. ఓకే. కొంతమందికి ఏంటంటే వాళ్ళకి కొన్ని వాళ్ళకి సామాన్యంగా బాగా వర్క్ చేస్తారు, లేబర్ ఉంటారు, వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళకి వాళ్ళు మొద్దు నిద్రపోతారు. అంటే బాడీ అలసిపోతుంది కాబట్టి నిద్ర త్వరగా వస్తుంది. సో వాళ్ళకి సంబంధం లేదు, అంటే ఆటోమేటిక్గా వాళ్ళు నిద్రపోతారు, మళ్ళీ అదే ఆ ఎనర్జీతో వాళ్ళు ఇంకా హార్డ్ వర్క్ చేస్తారు. ఎక్కువగా స్టూడెంట్స్కి, ఉద్యోగస్తులకి సరైన నిద్ర లేకపోతే ఆ మెంటల్ డిస్టర్బెన్స్ వలన సరిగ్గా వర్క్ చేయలేరు, చదువుకోలేరు. ఓకే. స్టూడెంట్స్కి వర్క్ చేసే వాళ్ళకి తప్పనిసరిగా నిద్ర అవసరం. ఓకే. అదే మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళగలిగితే, ఒక రోజు ధ్యానం చేస్తూ ఉండగలిగితే అప్పుడు 8 hours నిద్ర అక్కర్లేదు, 6 hours నిద్ర సరిపోతుంది. ఓకే. అప్పుడు మేనేజ్ చేసుకోవచ్చు. కానీ నిద్ర లేమితో చేస్తే కనుక తర్వాత రిపర్కషన్స్ లేటర్ ఇయర్స్లో కనపడుతూ ఉంటుంది. సో నిద్ర అనేది చాలా అవసరము. కాకపోతే మెడిటేషన్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దానివల్ల ఏమవుతుందంటే కొంచెం నిద్రని కాంపెన్సేట్ చేస్తుంది. ఒకవేళ తక్కువ నిద్ర పట్టినా కూడా మీకు అదే హెల్ప్ అవుతుంది. ఓకే. అయితే నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను. సో ఈ టెక్నిక్స్ కనుక చేసుకుంటే చాలామందికి మంచిగా నిద్ర పడుతుంది. ఒక టెక్నిక్ ఏంటంటే పడుకునే ముందు మన పిల్లో మీద శ్రీధర అని రాసి పడుకుంటే వారికి డీప్ స్లీప్ వచ్చేస్తుంది. శ్రీధర అన్న పేరు కనుక పిల్లో మీద రాస్తే పడుకుంటే నిద్ర వచ్చేస్తుంది. అలా కాకుండా ఈ యొక్క ముద్ర ఇలా పెడితే 2 అంటే చూపుడు వేలు మధ్య వేలు ముడిచి దాని మీద థంబ్ పెట్టుకొని మిగతా 2 వేళ్ళు ఇట్లా ఓపెన్గా పెడితే అలా కాసేపు పడుకున్నాను అనుకోండి, మీకు ఆటోమేటిక్గా నిద్రలోకి వెళ్ళిపోతారు. ఓకే. సో ఇది ఒక ముద్ర అన్నమాట నిద్రకి. ఓకే. సో ఇంకో వ్యవస్థ ఏంటంటే ఏదైనా జపం చేసుకుంటూ మీరు నిద్రలోకి వెళ్ళొచ్చు. సో జపం చేసుకోవడానికి మీరు ఇలాంటి కౌంటర్ ఇంకా కొనుక్కోవచ్చు. ఓకే. ఏంటది? సో జపా కౌంటర్ అంటాం. ఓకే. ఇన్స్టా మీరు ఎన్ని నెంబర్స్ ఇప్పుడు ఇలా పట్టుకొని 1 2 ఒక్కొక్కసారి జపం చేసినప్పుడు నామం చెప్పినప్పుడల్లా ఒకసారి రామ్ రామ్ అన్నారనుకోండి, ఇట్లా కౌంటర్ అక్కడ కౌంటర్ వస్తుంది అనమాట. సో మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు, రీసెట్ బటన్ అలా చేసుకోవచ్చు అనమాట. సో అట్లా మీరు కౌంటర్ పెట్టుకోవచ్చు. లేదా అలా
జపం చేస్తూ నిద్రలోకి వెళ్ళిపోవచ్చు. అది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. కొంతమందికి అనులోమ్ విలోమ్ అని ఉంటుంది. అంటే ఒక ఎడమ ముక్కుతో తీసుకొని కుడి ముక్కుతో వదలటం, మళ్ళీ కుడి ముక్కుతో తీసుకుని గాలి ఎడమ ముక్కుతో, అలా ఒక 10 సార్లు చేసి కనుక పడుకుంటే ఆటోమేటిక్గా మీకు నిద్ర వస్తుంది. సో అంటే ఎప్పుడైతే బాడీ రిలాక్స్డ్ మోడ్ తీసుకువెళ్తే హాయిగా మీరు నిద్రపోతారు. అందుకని మీరు ఒక్కోసారి బాగా భోంచేశారనుకోండి, వెంటనే నిద్ర వచ్చేస్తుంది. సో అంటే ఆ బాడీ అంటే ఒక రిలాక్స్ అవుదాం అనుకుంటుంది అనమాట. ఆ మోడ్ వచ్చినప్పుడు వెంటనే పడుకోవాలి. ఓకే. అంటే ఆకలేసినప్పుడు అన్నం తినాలి, నిద్ర వచ్చినప్పుడు పడుకోవాలి. మనం ఏంటంటే నిద్ర ఆపుకొని సీరియల్స్ చూసి, మూవీ చూసి, అది చూసి, పార్టీలు చేస్తూ ఉండే ఏమవుతుందంటే సిస్టము బ్యాలెన్స్ తప్పిపోతుంది. సో ఆ బ్యాలెన్స్ ఎప్పుడైతే లేదో బాడీలో ప్రాబ్లమ్స్ రావటం మొదలు పెడతాయి. ఓకే. సో నిద్ర కనుక సరిగ్గా వెళితే 90% రోగాలు రావు. ఓకే. సో నిద్ర స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. బట్ 8 అవర్స్ అనేసి ఆ నెంబర్ ఎందుకు వచ్చింది అసలు? 8 అవర్స్ ఏంటంటే డివైడ్ చేశారు డేని. 24 అవర్స్ కదా, 8 అవర్స్ స్లీప్ అని, 8 అవర్స్ మామూలు యాక్టివిటీస్ అని, 8 అవర్స్ వర్క్ అని అట్లా డివైడ్ చేసుకున్నారు అనమాట. సో దట్ లైఫ్లో బ్యాలెన్స్గా ఉండటం కోసం. అంతే తప్ప దానికి ఒక ప్రత్యేకమైన ఇది లేదు. మనం ఏదైనా అనుకుంటే, గట్టిగా అనుకుంటే అది అవుతుంది అంటారు కదా, అదే నా మేనిఫెస్టేషన్ అంటే, లేకపోతే ఇంకా వేరేదేమైనా మీనింగ్ ఉందా దానికి? మేనిఫెస్టేషన్ ఇది చాలా అద్భుతమైన క్వశ్చన్. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుతున్నారు. అంటే మేనిఫెస్టేషన్ అవుతుందా లేదా, ఈజ్ ఇట్ పాసిబుల్ అని. మేనిఫెస్టేషన్కి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే కల్చర్డ్ మైండ్ ఉండాలి. అంటే క్లీన్ మైండ్ ఉండాలి, ట్రాన్స్ఫార్మ్డ్ మైండ్ ఉండాలి. అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక కత్తి ఉందనుకోండి, కత్తి మీరు 2 విధాలుగా వాడచ్చు. కూరలు తరగటానికి వాడచ్చు, మనిషిని పొడవటానికి వాడచ్చు, అంతే కదా. సో అలాగే ఒక టెక్నిక్ అని ఉన్నప్పుడు చెడు దానికి వాడచ్చు, మంచి దానికి వాడచ్చు, అంతే కదా. అది దేని మీద ఆధారపడి ఉంటుంది? మనిషి యొక్క మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. కరెక్ట్. సో నేను ఆలోచించే విధానం ఏమిటి, నా ఆలోచన ఎట్లా ఉన్నాయి, మంచి ఆలోచనలా చెడు ఆలోచనలా. ఒకటి నెగిటివ్ థింకింగ్ ఉంటుంది, ఒకటి పాజిటివ్ థింకింగ్ ఉంటుంది, ఒక న్యూట్రల్ థింకింగ్, ఇంకోటి మిరాక్యులస్ థింకింగ్. 4 రకాలుగా ఉంటుంది. సో నువ్వు ఏ స్టేట్లో ఉన్నావు, స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, నువ్వు ఎలాంటి ఆలోచన స్థితిలో ఉన్నావు ఫస్ట్ మనం సరిచూసుకోవాలి. నెగిటివ్ ఆస్పెక్ట్, నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉందనుకోండి, ఆ సమయంలో మేనిఫెస్టేషన్ చేయకూడదు. ఓకే. కొంచెం దాన్ని తగ్గించుకున్న తర్వాత పాజిటివ్ థింకింగ్ ఎప్పుడైతే డెవలప్ అయిందో అప్పుడు మేనిఫెస్టేషన్ మీద ఫోకస్ చేస్తే దాని లాభాలు ఉంటాయి. వియత్నాం వరల్డ్ వార్ తర్వాత ఈ కొంతమంది యుఎస్ సోల్జర్స్ని వాళ్ళు క్యాప్టివ్ చేశారు. ఎక్కడ? మన వియత్నాంలో. అయితే అక్కడ 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఒకటి ఏంటంటే పలానా రోజు మమ్మల్ని విడుదల చేస్తారు అనుకున్న వాళ్ళు ఎవరికి ఆ రోజును విడుదల చేయలేదు. ఓకే. కానీ ఒక్కరోజు తప్పకుండా మమ్మల్ని విడుదల చేస్తారన్న వాళ్ళకి తొందరగా విడుదల చేశారు. ఓకే. అలాగే రెండో వాడు ఆయన రోజు కూర్చొని జైల్లో గాల్ఫ్ ఆడుతూ ఉండేవాడు. మెంటల్గా అది ఛాంపియన్ అయినట్టు ఊహించుకునేవాడు. చివరికి ఆయన రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఛాంపియన్షిప్ ఆడంగానే ఈ 100 ఛాంపియన్షిప్, గాల్ఫ్ ఛాంపియన్షిప్. వావ్. సో అంటే ఏంటి? హీ మేనిఫెస్టెడ్ వాట్ ఎవర్ థింకింగ్. సో మేనిఫెస్టేషన్కి ఫస్ట్ ఇదేంటంటే ఏవైతే నెగిటివ్ మెమరీస్ అన్నీ ఉన్నాయో వాటిని క్లెన్స్ చేసుకోవాలి. ఆ క్లెన్స్ చేసుకోవడానికి చిన్న ఉపాయం మీకు చెప్పాను. ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అనుకోవటం, లేకపోతే ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అని ఒక ఫ్యూ మినిట్స్ చేయటం. లేదా మీరు ఒక సంఖ్య పెట్టుకోండి 108 టైమ్స్ అని. అదే రోజు నాకు డబ్బులు అబండెన్స్ రావాలి, మనీ బాగా రావాలి అనుకోండి. దానికి ఏం చేయాలి? ఫస్ట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మీ దట్ ఈస్ బ్లాకింగ్ ద అబండెన్స్ అని అనుకొని లెట్ గో, లెట్ గాడ్.
అనుకున్న ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అని రిపీట్ చేస్తూ ఉండండి. చేసినప్పుడు ఏమవుతుందంటే ఏదైతే బ్లాక్ ఉందో, మెమరీ ఉందో, ఆ వైబ్రేషన్ ఉందో అది క్లీన్ అయిపోతుంది. ఓకే. క్లీన్ అయిపోగానే అప్పుడు మీరేమనుకోవాలి, 1 month ముందరే మీరు మిలినీర్ అయినట్టు అనుకోవాలి. 1 నెల క్రితమే మీరు మిలినీర్ అయినట్టు అనుకోవాలి. అనుకున్నప్పుడు మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతారు? మీరు 1 month క్రితం మిలినీర్ అయితే ఇప్పుడు ఎలా ఫీల్ అవుతారు? ఒక ఆనందం, మీకు టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్నీ వచ్చేసాయి కదా. అంటే మీకు కావాల్సిందే మీరు చేసుకోవచ్చు. సో అలా మీరు బిహేవ్ చేయటం మొదలు పెడితే ఫ్యూ మంత్స్లో మీరు మిలినీర్ అయిపోతారు. ఓకే. సో మేనిఫెస్టేషన్ అనేది పాసిబుల్. అది ఎప్పుడు పాసిబుల్ అంటే ఫస్ట్ మనం క్లెన్స్ చేసుకోవాలి. ఏదైతే బ్లాక్ చేస్తుందో ఇన్ని రోజులు ఫ్లో అవ్వకుండా దాన్ని ఫస్ట్ ఈ యొక్క టెక్నిక్ ద్వారా మనం క్లెన్స్ చేసుకొని, లేకపోతే బ్రీతింగ్ టెక్నిక్ ద్వారా ఒకటి తీసుకొని, ఒక బ్రీతింగ్ టెక్నిక్ ఉంది. ఏం చేయాలంటే మీరు ఇలా కాళ్ళు నేల మీద పెట్టుకొని, స్పైన్ స్ట్రైట్గా పెట్టుకొని, ఈ 2 ఇది ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని ల్యాప్లో పెట్టుకొని కళ్ళు మూసుకొని 7 seconds బ్రీతింగ్ చేయాలి. మళ్ళీ హోల్డ్ 8 seconds చేసి, మళ్ళీ ఎగ్జైల్ 7 seconds చేసి, మళ్ళీ హోల్డ్ చేయాలి 7 seconds. ఓకే. సో అట్లా ఇది ఒక రౌండ్ అనమాట. ఇలా 7 rounds చేయాలి. అంటే 1 round 28 seconds, అంటే 7 7 7 7 ఒక బాక్స్ బ్రీతింగ్ లాగా వస్తుంది. 28 times 7 అంటే 196 seconds. ఓకే. కనుక మీరు రోజు 1 sittingలో 7 చేయాలి. మీరు రోజులో ఇట్ టేక్స్ అబౌట్ 2.5 minutes టు డూ ద టెక్నిక్. దీనివల్ల ఏమవుతుందంటే మనసులో ఏదైతే బ్లాక్ మనని బాధ పెడుతుందో, అంటే ఉద్యోగం రాకపోవడం చదువుకున్న వాళ్ళకి, సమస్యలు, రోగాలు సమస్యలు ఉన్నవాళ్ళు, డయాబెటీస్ అని, బ్లడ్ ప్రెషర్ అని, క్యాన్సర్ అని, ఇదని అదని ఉంటాయి కదా, సమస్య ఉన్న వాళ్ళకి ఈ టెక్నిక్ చేయటం వల్ల ఏమవుతుందంటే క్లెన్స్ అయిపోతుంది. మూడవది ఏంటంటే ఈ టెక్నిక్ చేసి మేనిఫెస్టేషన్ చేస్తే ఆ స్టేట్లోకి వెళ్ళిపోతారు. ఓకే. మేనిఫెస్టేషన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. సో ఇది చాలా సింపుల్ టెక్నిక్ ఫర్ ఎవ్రీవన్ టు డూ ద మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ అనేది ఈజ్ పాసిబుల్ ఫర్ ఎవ్రీవన్. వాట్ ఈస్ ఆరా? వాట్ యాక్చువల్లీ ఆరా ఈస్? ఆరా అనేది మీ ఎనర్జీ సిస్టమ్ అంతే. అంటే మీ ఎనర్జీ లెవెల్. ఇప్పుడు కొంతమంది రూమ్లోకి ఎంటర్ అయ్యారనుకోండి, అబ్బా వీడు ఎందుకు వచ్చాడ్రా బాబు అని అనుకుంటా. కొంతమంది రూమ్లోకి రాగానే ఒక ఆనందం, ఒక ప్రశాంతత వస్తుంది. ఎందుకు అంటే దే క్యారీ దట్ ఆరా అరౌండ్ దెమ్. అంటే వాళ్ళ చుట్టూ ఒక ఎనర్జీ సర్కిల్ ఉంటుందన్నమాట. అది ఎలా క్రియేట్ అవుతుంది? మీ సాధన ద్వారా కాన్స్టెంట్గా. ఇప్పుడు వెన్ యు ఆర్ ఎట్ పీస్ అండ్ హార్మనీ విత్ యువర్ సెల్ఫ్, లోపల ఆనందము, పీసు, హార్మనీ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మీ యొక్క చుట్టుపక్కల కూడా ప్రశాంతత వచ్చేస్తుంది. అంటే అది సామాన్యంగా మామూలు మనుషులకైతే సపోజ్ ఒక 8 feet ఉందనుకోండి, 6 feet ఒక ఉందనుకోండి, బాగా సాధన చేసిన వాళ్ళకి ఒక 20 feet దాకా వెళ్తుంది. సో అంటే మామూలుగా చెప్తే ఒక 3 feet ఉందనుకోండి, మామూలుగా ఉన్న వాళ్ళకి బాగా అంటే మెడిటేషన్ కానీ, బ్రీతింగ్ కానీ, క్లెన్జింగ్ కానీ ఇలా చేసుకున్న వాళ్ళకి వాళ్ళ ఎనర్జీ సర్కిల్ బిగ్గర్ అయిపోతుంది. అంటే ఈ రూమ్ అంతా వ్యాప్తి చెందుతుంది. అప్పుడు ఈ రూమ్లోకి వాళ్ళు ఎంటర్ అవ్వగానే ఒక ఆనందం, ఒక పీస్ వచ్చేస్తుంది, అందరికీ వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళలో ఆ పీస్ ఉంది. మన బుద్ధుడు నడిచి వెళ్తుంటే తన 8 kilometers ఉంది. అంటే 8 kilometers వరకు పక్షులు, మనుషులు అందరూ ఆనందం ఉండేవాళ్ళట. సో అట్లా మీరు ఎంత సాధన చేస్తుంటే మీ ఆరా అంత ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో అందుకని మెడిటేషన్ అనేది మన కోసం చేయం, ప్రపంచం కోసం చేస్తాం. ఎందుకో తెలుసా? పక్షులు చేయగలవా మెడిటేషన్? లేదు. జంతువులు చేయగలవా? లేదు.
పసి పాపలు చేయగలవా? లేవు. మంచం మీద హెల్త్ ఇష్యూస్తో పడుకున్నవాడు చేయగలడా? లేదు. కోమాలో ఉన్నవాడు చేయగలడా? నో. మరి వీళ్ళందరికీ ఎవరు చేస్తారు? మనం చేసే మెడిటేషను వీళ్ళందరికీ చెందుగాక అని కనుక చేసేదే నిజమైన మెడిటేషన్, ధ్యాన స్థితి. ఓకే. సో 10 మందికి ఎప్పుడైతే ఉపయోగపడుతుందో, 10 మందికి పీస్ అండ్ హార్మనీ తీసుకొస్తుందో అదే నిజమైన ధ్యాన స్థితి. ఓకే. సో ఎప్పుడైనా సరే మీరు ఒక అబ్బాయికి 10 రూపాయలు ఇచ్చారనుకోండి, 10 రూపాయలు ఇస్తే మీరేమనుకుంటున్నారు? అబ్బా నేను ఒక $10 ఇచ్చాను అని అనుకుంటారు కదా. బేసికల్గా యు ఆర్ గివింగ్ టు యువర్ సెల్ఫ్, యు ఆర్ నాట్ గివింగ్ టు దట్ పర్సన్. రిమెంబర్ దిస్. మీరు ఒకరికి భోజనం తెచ్చారు, యు ఆర్ ఫీడింగ్ టు యువర్ సెల్ఫ్. అది ఎలాగా? అది సీక్రెట్. ఓకే. అంటే ఇంకో పర్సన్ అనేవాడు లేడు. మీకు చెప్పాను ఇందాక, ఇంకొక పర్సన్ అనేవాడు ఒక స్క్రీన్ మాత్రమే. మీరు ఏదైతే చేస్తున్నారో అది మీలో ఉన్న భావాలు, ఆయన యొక్క ప్రతీక. ఓకే. రిఫ్లెక్షన్. అప్పుడు చెప్పండి, మీరు ఇంకొకరికి ఇస్తున్నారంటే అర్థం ఏంటి? మీకు మీరే ఇచ్చుకోవటం, అంతే కదా. ఇంకొకళ్ళు ఇచ్చేవాడు ఎవరు లేరు. అంటే యూనివర్స్ మీరు ఎంత ఇస్తున్నారో అంత ఇవ్వబడుతుంది. ఓకే. అందుకని మీకు 1 అవర్ ఆఫీస్లో వర్క్ చేయమని చెప్పారు, మీరేం చేస్తారు? యూ వెంట్ అండ్ డిడ్ 1.5 hours ఎక్స్ట్రా మైల్ వెళ్ళారు, అంతే కదా. వెళ్తే ఏమవుతుంది తెలుసా మీకు? మీ కర్మ తొందరగా తగ్గి మీ గ్రోత్ సూపర్ చార్జ్ అయిపోతుంది. ఇది సీక్రెట్. ఓకే. ఎవరైతే 1 hour చదువుకుంటే చాలు ఈ సబ్జెక్ట్కి అనుకున్నాను అనుకోండి, అది 1.5 hours 2 hours చదివారనుకోండి, వాళ్ళ గ్రోత్ సూపర్ ఫాస్ట్ అయిపోతుంది. ఎందుకంటే కర్మ చాలా ఫాస్ట్గా కరిగిపోతుంది. ఇది సీక్రెట్ అనమాట. గోయింగ్ ఎక్స్ట్రా మైల్ ఈజ్ అ సీక్రెట్ టెక్నిక్. ఓకే, నైస్. ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుందాం. సో అసలు మన లైఫ్లో డిఫెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి? డిఫెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ప్రతి మనిషికి 2 నీడ్స్ ఉంటాయి. ఒకటి టుడేస్ నీడ్స్ అండ్ ఫ్యూచర్ నీడ్స్. ప్రజెంట్ నీడ్స్ అండ్ ఫ్యూచర్ నీడ్స్. ప్రజెంట్ నీడ్స్ ఏముంటాయి? హెల్త్ అండ్ లైఫ్. అంటే సడన్గా సిక్ అవ్వచ్చు. ఎమర్జెన్సీస్ డజంట్ కమ్ ప్రొనౌన్స్డ్, అంతే కదా. అవును. అనౌన్స్ చేసి వస్తాయా, అమ్మా నేను ఎమర్జెన్సీ వస్తున్నాను, రాదు కదా. సిక్నెస్ కూడా అంతే. నేను చూశాను, ఇది మొన్న 25 ఏళ్ళట అబ్బాయికి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు నైట్. సో చాలామందికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది 40 ఏళ్ళకి. హార్ట్ అటాక్ అయితే ఇంకా మీకు ఏ ఏజ్ అనేది లేకుండా వస్తుంది. ఎందుకు వస్తుంది? మరి ఇవన్నీ హెల్త్ రిస్క్ కదా. మరి హెల్త్ రిస్క్ వచ్చినప్పుడు నేను ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు నాకు హెల్త్ రిస్క్ వచ్చిందండి, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, కంపెనీ పే చేస్తుంది, ఎవరి ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చింది. హెల్త్ ఇన్సూరెన్స్ నా మార్ట్గేజ్ పే చేస్తుందా? లేదు. నా జీతం పే చేస్తుందా? మరి మా భార్యకి పిల్లలకి ట్యూషన్ పే చేస్తుందా? మా పిల్లలకి ట్యూషన్ పే చేస్తుందా? నా అప్పులు తీరుస్తుందా హెల్త్ ఇన్సూరెన్స్? మరి ఏం చేయాలి? అందుకనే ప్రతి మనిషికి ఒక ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే మీరు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, లైఫ్ రిస్క్కి అది ఏం చేస్తుందంటే మీకు లివింగ్ బెనిఫిట్స్ ఇస్తుంది. లివింగ్ బెనిఫిట్స్ అంటే మీరు లైఫ్ ఇన్సూరెన్స్ 1 million తీసుకున్నారు అనుకోండి, లివింగ్ బెనిఫిట్స్ ఏం చేస్తుందంటే సడన్గా సిక్ అయ్యారు మనిషి. సిక్ అయితే ఏం చేస్తుంది? దాదాపు వాడి యొక్క సిక్నెస్ ఒక క్రిటికల్ ఇల్నెస్సా, క్రానికల్ ఇల్నెస్సా, టెర్మినల్ ఇల్నెస్సా, ఆ యొక్క కేటగిరీ బట్టి ఆ అమౌంట్ ఇచ్చేస్తుంది. ఒక అమ్మాయికి ఇన్సూరెన్స్ తీసుకున్న 2 నెలలకి క్యాన్సర్ అని తెలిసింది. 1 million తీసుకుంది ఆవిడ. 2 monthsకి క్యాన్సర్ అని తెలిసింది. వాళ్ళు ఎందుకు డిటెక్ట్ అవ్వలేదో తెలియదు వాళ్ళకి. ఏం చేశారు? $403,000 చెక్ ఇచ్చేశారు. నైస్. హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుందా? నో. ఎవరైనా 2 నెలలకి $403K
అదే డాలర్స్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? లేదు. లేరు కదా. Yeah. సో అందుకనే ప్రతి మనిషికి డిఫెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్రొటెక్టింగ్ దేర్ ఫ్యామిలీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో డెట్, దే షుడ్ మేనేజ్ డెట్, హౌ మచ్ డెట్ దే హ్యావ్, హౌ మచ్ ఇన్కమ్ రిప్లేస్మెంట్ దే హ్యావ్, అంటే హౌ మచ్ ఎమర్జెన్సీ ఫండ్ దే హ్యావ్, హౌ మచ్ మార్ట్గేజ్ ఫండ్ దే హ్యావ్. దాన్ని బేస్ చేసుకొని నా ప్రొటెక్షన్ ఎంత కావాలి అని నిర్ణయించుకొని అంత పాలసీ తీసుకోవాలి అందరూ లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే. సపోజ్ అది మెయిన్ అనమాట ఈ డిఫెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో. మెయిన్ ఏంటంటే ప్రజెంట్ నీడ్సే కాకుండా ఫ్యూచర్ నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యేటట్టు. రెండోది ఇంపార్టెంట్ ఏంటంటే నాకు ప్రతి మనిషికి 3 ఉంటాయి. ఒకటి వాంట్స్, నీడ్స్ అండ్ విషెస్. నీడ్స్ అంటే ఏంటి? వాటర్, ఫుడ్, క్లోతింగ్, ఇవి బేసిక్ నీడ్స్. వాంట్స్ అంటే నేను ఫస్ట్ క్లాస్లో వెళ్ళాలి, ఫ్లైట్లో ఇండియా వెళ్ళినప్పుడు ఫస్ట్ క్లాస్లో వెళ్ళాలి, లేకపోతే నేను స్విట్జర్లాండ్ వెళ్ళి హవాయి వెళ్ళి ఒక 4 రోజులు బిందాస్గా ఉండాలి, అసలు డబ్బులు చూసుకోకూడదు, ఎంత అంటే అంత పెట్టి వెళ్ళాలి. ఇవన్నీ వాంట్స్. విషెస్ అంటే నేను చారిటీకి ఇవ్వాలి, ఒక డొనేషన్ ఇవ్వాలి, ఒక $1 million డొనేషన్ ఇవ్వాలి చారిటీకి. $1 million ఒక సొసైటీ, మంచి సొసైటీ పెట్టి అందరికీ మంచి చేయాలి. ఇవి విషెస్ అన్నమాట. సో వీటి తగ్గట్టుగా నేను ఏ స్టేట్లో ఉన్నా, నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందా, టైం ఫ్రీడమ్ ఉందా? అంటే ఇప్పుడు నేను ఐటీ జాబ్ చేస్తున్నాను అనుకోండి, జీవితాంతము ఇదే చేస్తాను అంటే ఇలాంటి బతుకుతానా? ఇంకా ఎలాంటి గ్రో అవటానికి లేదా? నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను, నా ఎక్స్పెన్సెస్ ఎలా చూసుకుంటున్నాను, ఇవన్నీ జాగ్రత్తగా తీసుకోవటమే డిఫెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. సపోజ్ ఇప్పుడు ఇఫ్ ఎ పర్సన్ ఈస్ ఫినాన్షియల్లీ సెటిల్డ్, ఫైనాన్షియల్గా సెటిల్ అయి ఉన్నాడు ఒక పర్సన్, ఆయన ఆ మనీని ఎలా యూజ్ చేసుకోవాలి? ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఒక మంచి అద్భుతమైన విషయం ఏంటంటే మీకు యాన్యుటీస్ అని ఉంటాయి. ఓకే. యాన్యుటీస్ ఏం చేస్తుంది, ఒక లంసమ్ అమౌంట్ కనుక మీరు పెట్టి వదిలేశారనుకోండి, అది కొన్ని ఇయర్స్ తర్వాత ఇట్ స్టార్ట్స్ ఫీడింగ్ యూ ఎవ్రీ మంత్. అదిను దానికి లైఫ్ టైం గ్యారంటీ ఉంటుంది. ఆ మనీ మీరు పెట్టిన, సపోజ్ 1 million పెట్టారనుకోండి, లైఫ్ టైం గ్యారంటీ మీకు 1 millionకి ఉంటుంది. ఓకే. ఆ ఇన్వెస్ట్ చేసినందుకు సపోజ్ 65 years తర్వాత, 65 years దాకా ఇన్వెస్ట్ చేస్తాను, తర్వాత నాకు ప్రతి ఇయర్ నాకు ఇంత అమౌంట్ కావాలని అనుకున్నారనుకోండి, ఆ అమౌంట్ వచ్చేస్తుంది 100,000 ఎంతో. ఈ 1 million ఎంతైతే మీరు ఇన్వెస్ట్ చేశారో దాని తగ్గట్టుగా ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ నీకు పేమెంట్ వస్తూనే ఉంటుంది. ఓకే. సో మీకున్న మనీని ఎంత బెస్ట్గా వాడుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకొని, మనం మనీ గురించి వర్క్ చేయకూడదు, మనీ షుడ్ వర్క్ ఫర్ అస్. వీ షుడ్ నాట్ వర్క్ ఫర్ మనీ, మనీ షుడ్ వర్క్ ఫర్ అస్. హౌ యూ మేక్ మనీ వర్క్ ఫర్ యూ, దట్ ఈస్ ద కీ. ఓకే. సో యాన్యుటీస్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇప్పుడు మనకి స్టూడెంట్స్కి కానీ జాబ్ చేసుకునే వాళ్ళకి కానీ వాళ్ళకి మీరు ఏం అడ్వైజ్ ఇస్తారు ఈ ఫినాన్షియల్ ప్లానింగ్ వల్ల? నేను ఫస్ట్ స్టూడెంట్స్ అందరికీ ఏం చెప్తా అంటే, ఒక ఇన్సూరెన్స్ పాలసీ మటుకు తప్పకుండా తీసుకోవాలి స్టూడెంట్స్ అందరూ. ఓకే. ఇది నా యొక్క పర్సనల్ అడ్వైస్. సో ఇఫ్ దే కమ్ టు మీ, ఐ కెన్ అడ్వైజ్ దెమ్. సో అంటే హౌ టు ప్లాన్ దేర్ మనీ. కూడా ఇష్టం వచ్చినట్టు స్పెండ్ చేయకూడదు, డెట్ కంట్రోల్ ఉండాలి. అంటే ఒక మనీని ఏ విధంగా గ్రో చేసుకోగలను. ఇప్పుడు మీరు స్లీప్ చేస్తున్నారు 9 తర్వాత, 9 to morning 6 దాకా స్లీప్ చేస్తున్నాను అనుకోండి, ఈ టైంలో నా మనీ ఎట్లా వర్క్ అవ్వాలి నా కొరకు, దట్ ప్లానింగ్ షుడ్ బి దేర్. అప్పుడు ఏమవుతుంటే మీ మనీ గ్రో అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక అడ్వైజ్ నేను ఇచ్చేది ఏంటంటే, యూ నీడ్ టు డైవర్సిఫై యువర్ ఇన్కమ్ స్ట్రీమ్స్. ఒకే దాంట్లో పెట్టకండి, ఒక 4-5 ఇన్వెస్ట్మెంట్ స్ట్రీమ్స్లో పెట్టుకొని, రియల్ ఎస్టేట్ అనో లేకపోతే ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రకారం ఒక
కొంత ఇన్వెస్ట్మెంటు, కొంత అంటే ట్యాక్స్ అడ్వాంటేజ్ ఉన్న చోట పెట్టాలి. 3 ఉంటాయన్నమాట. ట్యాక్స్ నౌ అంటే సీడీస్, బ్యాంక్లో డిపాజిట్ చేసే సేవింగ్స్ అకౌంట్ కానీ, కరెంట్ డిపాజిట్స్ కానీ, ఇవన్నీ కూడా ట్యాక్స్ నౌ కిందకి వెళ్తాయి. ఇంకోటేమో ట్యాక్స్ డిఫర్డ్ ఆర్ ట్యాక్స్ లేటర్. అందరూ మన కంపెనీస్ 401k ప్లాన్ అని ఇవి ఆఫర్ చేస్తాయి కదా, అవన్నీ ఏంటంటే ట్యాక్స్ డిఫర్డ్. ఓకే. సీడ్ మీట్ ఉండదు, ట్యాక్స్ హార్వెస్ట్ మీద ఉంటుంది. మనకి ఎప్పుడైతే డబ్బులు డ్రా చేసుకుంటామో అప్పుడు 40%, 30% ట్యాక్స్ తీసేస్తారు. 59.5 years లోపల కనుక డబ్బులు తీసుకుంటే ఇంకా పెనాల్టీ ఉంటుంది, 10% పెనాల్టీ కూడా ఉంటుంది. అది ట్యాక్స్ డిఫర్డ్ అనమాట. ట్యాక్స్ అడ్వాంటేజ్ ఏంటంటే రా తయారీ ఇలాంటి మంచి టూల్స్ ఉన్నాయన్నమాట. అలాంటి బకెట్స్లో కనుక పెడితే అప్పుడు ఏమవుతుందంటే మీరు డబ్బులు తీసుకున్నా కూడా 0% ఇంట్రెస్ట్, క్యాష్ బ్యాక్ ఇది ఉంటుందన్నమాట, క్యాష్ వాల్యూ ఉంటుంది దానికి. అలాంటి చోట అందరూ ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఏంటి, ట్యాక్స్ అడ్వాంటేజ్ ఉన్న చోటే చేయాలి. అప్పుడు ఎట్లా పెట్టుకోవాలి, అప్పుడు దానికి ఒక పర్సంటేజ్ ఉందన్నమాట. మేము చెప్తాం కొంత పర్సంటేజ్ ట్యాక్స్ నవ్వులో పెట్టండి, కొంత ట్యాక్స్ లేటరు, కొంత ట్యాక్స్ అడ్వాంటేజ్. దానివల్ల ఏమవుతుందంటే యు ఆర్ బ్యాలెన్స్డ్. ఓకే. సో బేసికల్గా ఇండెక్స్ ఫండ్స్ ఇవన్నీ కూడా ట్యాక్స్ అడ్వాంటేజ్ బకెట్స్లోకి వస్తాయి అన్నమాట. ఓకే. ఓకే. సో అక్కడ వీ గివ్ ద ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఫర్ మెనీ పీపుల్. అండ్ ఎట్లా పెడితే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, ట్యాక్స్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఒకనొక లెవెల్లో మనం ఎక్కువ డబ్బులు తీసామనుకోండి, 44% కంటే ఎక్కువ మనీ కనుక మనం డ్రా చేసుకుంటే 85% సోషల్ సెక్యూరిటీ మనీకి ట్యాక్స్ కట్టాలి. ఇది అందరికీ తెలియదు. సో అందుకనే ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్, డిఫెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటే యంగేజ్ నుంచే కనుక ప్రాక్టీస్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ వాళ్ళు అద్భుతంగా ఉంటుంది వాళ్ళ లైఫ్. దే కెన్ సేవ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఎందుకంటే వీ ఆల్సో టీచ్ ద కాంపౌండింగ్ ఆఫ్ మనీ, 72 లా ఆఫ్ 72 అని. అది ఎట్లా డబుల్ అవుతుంది మీ మనీ ఎవ్రీ ఇయర్. నైస్. సో ఈ ఫార్ములాస్ అన్నీ తెలిసాయనుకోండి, ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు ఇన్వెస్ట్ మనీ. ఓకే. అందుకనే ఇప్పుడు కనుక సేవ్ చేసుకోకపోతే తర్వాత చాలా కష్టపడొద్దు. లేకపోతే ఏమిటంటే అందరూ గో ఫండ్ మీకు వెళ్ళాల్సి వస్తుంది. సరైన లైఫ్ డెసిషన్ తీసుకోకపోతే గో ఫండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. మనం గో ఫండ్ మీ కాదు, మీ లైఫ్ ప్రొటెక్షన్ ఇప్పుడే చేసుకోండి. ఒకటేమో డై టూ సూన్, తొందరగా చనిపోవచ్చు, హెల్త్ రిస్క్లు, లివింగ్ టూ లాంగ్. సపోజ్ నేను 80 ఏళ్ళు బతుకుతాను అనుకోండి, ఇప్పుడు 100 ఏళ్ళు బతికాను అనుకోండి, మరి 20 ఏళ్ళు ఎవరిస్తారు డబ్బులు? దానికి కూడా నేను ప్లాన్ చేసుకోవాలి కదా. సో దీన్నే డిఫెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంట. ఓకే. అన్నిటినీ మనం అర్థం చేసుకొని ఏ విధంగా మన లైఫ్ని తీర్చిదిద్దుకుంటాం. సో దానికి నేను అడ్వైస్ ఇస్తానన్నమాట. ఓకే. ఫైనాన్షియల్ ప్లానింగ్. సో నన్ను అప్రోచ్ అయితే వీ కెన్ సిట్ అండ్ ఐ కెన్ గివ్ ద బెస్ట్ అడ్వైస్ టు ద పీపుల్. సో ఇప్పుడు కమింగ్ టు ద ఏఐ టెక్నాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్. ప్రజెంట్ అందరూ ఏఐ అంటున్నారు. అసలు ఈ ఏఐ నేర్చుకోకపోతే ఫ్యూచర్లో స్టూడెంట్స్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ కరెంట్లీ వాళ్ళకి సస్టైన్ అవ్వలేరా? ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎవ్రీ ఇండస్ట్రీలో ప్రామినెంట్ అయిపోయింది. అవును. ఎందుకు అంటే మాన్యువల్ ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆటోమేట్ చేస్తున్నారు. సో పీపుల్ ఆర్ గ్రావిటేటింగ్ టువర్డ్ ఆటోమేషన్. అంటే ఆటోమేషన్ చేసి ఇప్పుడు ఒక లెబోరియస్ వర్క్ ఉందనుకోండి, అంటే మాన్యువల్గా చేసే పని రోజు అదే పని చేస్తున్నారు. వీళ్ళు ఏఐ టూల్స్ వాడు ఏం చేస్తున్నారంటే ఆటోమేట్ చేసేస్తున్నారు దాని ప్రాసెస్. అప్పుడు ఏమవుతుంది, మాన్యువల్ లేబర్ తగ్గిపోతుంది కదా. అవును. సో ఈ మాన్యువల్ ప్రాసెస్కి 10 మంది కావాల్సి ఉందనుకోండి, మీరు ఆటోమేట్ చేయటం వలన 10 మంది చేసే వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తారు. ఓకే. సో కాబట్టి ఏంటంటే అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్తున్నారు. ఎందుకంటే ప్రాసెసింగ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వాడుతుంటున్నారు. దాన్ని ఈ రోజుకి దాన్ని ఫీడ్ చేసి డేటాని దానికి నేర్పిస్తూ ఉండటం వలన ఏమవుతుందంటే అది ఫాస్ట్గా నేర్చుకొని ఫాస్ట్గా చేయటం మొదలు పెడుతుంది సిస్టమ్. ఓకే. సో అందుకనే ఏఐ అనేది
ఇప్పుడు అందరూ నేర్చుకుని తీరాల్సిందే. ఓకే. ఇప్పుడు చాట్ జీపీటీ దగ్గర నుంచి సో అన్ని టూల్స్ వచ్చేస్తున్నాయి, ప్రతి దానికి ఒక టూల్ వచ్చేస్తుంది. అవును. సో కాకపోతే దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, లెఫ్ట్ హ్యాండ్తో మనిషి రాసే ఒక పిక్చర్ని తీయమన్నారు అనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది చేయలేదు. మీరు టైప్ చేసి చూడండి, ప్రాంప్ట్ ఇచ్చి చూడండి చాట్ జీపీటీలో, మీకు ఆ ఫోటో రాదు, పిక్చర్ రాదు. రైట్ హ్యాండ్తో చేసినట్టే వస్తుంది. అంటే దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. కాకపోతే ఇట్ ఈస్ గ్రోయింగ్, అది ఇట్ ఈస్ లెర్నింగ్ బేస్డ్ ఆన్ ద డేటా దే ప్రొవైడ్. ఓకే. సో ఫస్ట్ ఏఐ అన్నారు, తర్వాత జెన్ ఏఐ అన్నారు, మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏజెంటిక్ ఏఐ నడుస్తుంది. సో ఇలా రోజు రోజుకి ఒక్కొక్క చేంజ్ అయితేనే ఉంది. నెక్స్ట్ అసలు ఏముండబోతుంది? ఇప్పుడు ఏజెంటిక్ ఏఐ అనేది ఏంటంటే ఒక్కొక్క మాడ్యులైజ్ చేస్తుంది అన్నమాట. ఒక్కొక్క ప్రాసెస్కి ఒక ఏజెంట్ని పెట్టేస్తున్నారు. ఓకే. మా సన్ ఒకరోజు నన్ను పిలిచి ఐ వాంట్ టు షో యూ సంథింగ్ అన్నాడు. ఏమిటి అంటే వాడు ఏం చేశాడంటే వాడి రెజ్యూమేని లింక్డ్ఇన్ నుంచి మంచి జాబ్ పోర్టల్కి వెళ్ళి నా రెజ్యూమే తీసుకొని ఆ పోర్టల్కి వెళ్ళి నా జాబ్ని అప్లై చేయమన్నాడు. అది మొత్తం చేసి నాకు ఈమెయిల్ నోటిఫికేషన్ పంపించమని చెప్పాడు. ఎందుకంటే అది మినిట్స్లో ఇట్ స్టార్టెడ్ అప్లయింగ్ ద జాబ్స్ అండ్ సెండింగ్ హిమ్ ద నోటిఫికేషన్స్. ఇది ఏజెంటిక్ ఏఐ అనమాట. ఏజెంటిక్ ఏఐ ఒక ప్రాసెస్. సో అట్లా ఇది చాలా డెవలప్ అవుతుంది. ఇప్పుడు రాను కొత్త కాన్సెప్ట్తో వస్తున్నారు. దాన్ని ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటాం, ఏజీఐ అంటాం. ఓకే. ఏజీఐ అంటే ఒక హ్యూమన్ ఎట్లా థింక్ చేస్తాడో, యాక్ట్ చేస్తాడో అదేవిధంగా నియర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చేది ఏజీఐ. ఓకే. అంటే ఒక హ్యూమన్ లాగా థింక్ చేస్తే ఎలా థింక్ చేయాలో కనుక ఒక మిషన్కి కనుక నేర్పిస్తే అది ఎలా బిహేవ్ చేస్తుంది, దాన్ని ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటారు. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఫాదర్ ఆఫ్ ఏఐ ఉన్నారు, రే కర్జ్వేల్ అని. ఆయన ఏం చెప్పాడంటే ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ కనుక పాపులర్ అయితే రాబోయే 20 ఇయర్స్లో అంటే 2045 కల్లా డెత్ బికమ్స్ ఎ రిమోట్ పాసిబిలిటీ అని చెప్పాడు ఆయన. అంటే మనిషి చావడు, ఈ విల్ బికమ్ ఎటర్నల్. అంటే ఏ రోగమైనా దేన్నైనా అది బాగు చేసేస్తుంది. అంతటి టెక్నాలజీ డెవలప్ అవుతుంది, అంత ఇంటెలిజెన్స్ పెరిగిపోతుంది. ఈవెన్ దే ఆర్ థింకింగ్ ఆఫ్ బ్రెయిన్ని స్కాన్ చేసి క్లౌడ్లో స్టోర్ చేసేటట్టు. మన బ్రెయిన్ మొత్తాన్ని క్లౌడ్లో స్టోర్ చేస్తారు. మనిషి చనిపోయాడు అనుకోండి, మళ్ళీ క్లౌడ్ నుంచి డేటాను డౌన్లోడ్ చేస్తారు బ్రెయిన్లోకి. సో అంతటి టెక్నాలజీ రాబోతుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్స్ కూడా ఎక్కడ చేస్తున్నా అంటే సముద్రం గర్భంలో కూల్ చేయటానికి పెడుతున్నారు. ఓకే. సముద్రం అడుగున ఈ మిషన్స్ కూలింగ్ కోసం ఈ డేటా సెంటర్స్ అక్కడ పెడుతున్నారు ఇప్పుడు. అంతేకాకుండా నౌ దే ఆర్ ప్లానింగ్ టు కీప్ ద, అప్పటికి కూడా ఈ కూలింగ్ అవ్వట్లేదు, అంత కూలింగ్ సరిపోవట్లేదు, అంత డేటా ఉందన్నమాట ప్రాసెసింగ్ ఏఐ వలన. అందుకని దే ఆర్ థింకింగ్ ఆఫ్ కీపింగ్ దిస్ డేటా సెంటర్స్ ఇన్ అంటార్కిటిక్, ఇంకా కూలింగ్ వస్తుంది కదా అని. దట్ ఈస్ వాట్ ద థింకింగ్ ప్రాసెస్. అంటే ఎంతటి డేటాని ప్రాసెస్ చేస్తున్నారు చూడండి. ఒక ఏజీ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ కనుక వెళ్ళేటట్టయితే ఎంతటి డేటాని ప్రాసెస్ చేయాలి. ఓకే. సో ఇప్పుడే కనుక స్టూడెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు కనుక అడుగులు వేయకపోతే ఫ్యూచర్ విల్ బికమ్ గ్లూమీ ఫర్ దెమ్. ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన నష్టాలు కూడా ఉన్నాయి. సో ఎందుకు అంటే అది నెగిటివ్ ఆస్పెక్ట్లో కనుక చూసినా కూడా డిస్ట్రక్షన్ కూడా పాసిబిలిటీ ఉంది. ఎలాగైతే మేనిఫెస్టేషను మంచి వాళ్ళ చేతిలో ఎంత బాగా పనిచేస్తుందో చెడ్డవాడి చేతిలో కూడా అంతే బాగా పనిచేస్తుంది కదా. సో అందుకనే ఏఐ వలన దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకుని రాంగ్ నీడ్స్ కనుక యూటిలైజ్ చేసుకుంటే దానివల్ల డిస్ట్రక్షన్ కూడా కొంచెం అంటే బ్యాలెన్స్ తప్పే విషయాలు కూడా ఉన్నాయి. బట్ హోప్ఫుల్లీ వరల్డ్ వాక్ టువర్డ్స్ పీస్ఫుల్ వరల్డ్. ఓకే. అండ్ జనరల్గా చూసుకున్నట్టయితే ఏఐకి ఎమోషన్స్ ఉండవు కదా. ఉండవు. ఇప్పుడు ఒకవేళ ఏఐ
ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అయితే క్యాన్ ఇట్ కనెక్ట్ టు నేచర్ లైక్ హ్యూమన్ బీయింగ్? అంటే నా ఉద్దేశంలో హ్యూమన్ ఇంటెలిజెన్స్ రిప్లేస్ చేయడం కష్టం. ఎందుకంటే ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది కదా, ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేదు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది పాసిబుల్ అవ్వదు అంటున్నారు మీరు? చాలా కష్టం. అంటే హ్యూమన్ని మ్యాచ్ చేయటం కష్టం. బట్ అందుకని నియర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అని చెప్పాను. ఓకే, ఇట్ కెన్ నాట్ రిప్లేస్ టోటల్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, బట్ నియర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ 20 years లైఫ్ ఎలా ఉండబోతుంది హ్యూమన్ లైఫ్? లైఫ్ స్పాన్ ఎక్స్టెండ్ అవుతుంది. సో దే షుడ్ బి ప్రిపేర్డ్ ఇఫ్ ద లైఫ్ ఈజ్ ఎక్స్టెండెడ్, హౌ టు ప్లాన్ అకార్డింగ్లీ, ఫైనాన్షియల్లీ, స్పిరిచువల్లీ, హెల్త్ వైజ్ ఎట్లా మీరు బిల్డ్ చేసుకోవాలా అది కూడా ఆలోచించాలి. ఇప్పుడే ఆ ప్లాన్ చేసుకోవాలి. సో లైఫ్ ఈజ్ గోయింగ్ టు ఈ విధంగా ఇంకా చాలా అద్భుతంగా మారిపోతుంది టెక్నాలజీ. దీన్ని ఎక్వేరియన్ ఏజ్ అంటాం. అంటే యురేనస్ ప్లానెట్ బాగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు. అంటే ఒక 100 సంవత్సరాల్లో జరిగే డెవలప్మెంటు 1 year 2 years జరుగుతుంది. బికాస్ ఆఫ్ ద టైమ్ కంప్రెషన్. అంటే అంత ఫాస్ట్ ర్యాపిడ్ పేస్లో జరుగుతుంది టెక్నాలజీ డెవలప్మెంట్ కూడా. టెక్నాలజీ కాదు, అన్ని డైమెన్షన్స్లో, అన్ని ఆస్పెక్ట్స్లో, ఈవెన్ మెడికల్ ఫీల్డ్లో కూడా బయోటెక్నాలజీ వచ్చేసింది. సో ఇట్స్ దే ఆర్ గోయింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ప్రతిది. ఓకే, సో యా, వీఆర్ గోయింగ్ టు సీ ఎ బ్యూటిఫుల్ ఫ్యూచర్, బట్ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ బీ అవేర్ ఆఫ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఆల్సో. సో యా, థ్యాంక్ యూ సాయిరామ్ గారు. ఈరోజు అయితే మన పాడ్కాస్ట్ వల్ల చాలా మంది అయితే ఇన్స్పైర్ అవుతారు. ఎందుకంటే మనం ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఏఐ రిలేటెడ్ క్వశ్చన్స్, స్పిరిచువాలిటీ, అట్ ద సేమ్ టైమ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి అసలు నెక్స్ట్ లెవెల్ క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అంతేకాకుండా ఒకవేళ ఎవరైనా ఎక్కువ తెలుసుకోవాలంటే మెడిటేషన్ గురించి కానీ, ఎవ్రీ వీక్ నేను గ్లోబల్ మెడిటేషన్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఎవ్రీ వీక్ ఫ్రైడే ఈవినింగ్ 9 to 10 మెడిటేషన్ సెషన్స్, ఫ్రీ మెడిటేషన్ సెషన్స్ కండక్ట్ చేస్తాను. అంతేకాకుండా subnavisfinancials.comకి వెళ్తే ఫైనాన్షియల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దే కెన్ రిజిస్టర్ అండ్ స్కెడ్యూల్ కాల్ విత్ మీ, ఫ్రీ కాల్, డిస్కవరీ కాల్ అంటాం. వీ కెన్ స్కెడ్యూల్ అండ్ ఐ కెన్ హెల్ప్ దెమ్ విత్ డిఫెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. సో టెక్నాలజీ ట్రైనింగ్ కానీ ఏదైనా కావాలన్నా కూడా వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్. అండ్ ఆల్సో ఇఫ్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఏ జాబ్ ప్లేస్మెంట్, ఐఎమ్ రెడీ టు హెల్ప్. సో యా, చూసారు కదా మన పాడ్కాస్ట్ అయితే. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఏమున్నా సరే, సాయిరామ్ గారు అయితే మీకు హెల్ప్ చేయడానికి 100% రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ.